చాలు. నా యొద్ద విచారణ చేయని వారిని నా దర్శనమునకు రానిచ్చి తిని, నా యొద్ద నన్ను వెతకని వారికి నేను దొరికి తిని. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. గత 3 వారాలుగా ఈ మాటను మనం ధ్యానం చేస్తున్నాం. పోయిన వారం ఫ్యామిలీ కాన్ఫరెన్స్ ఉంది, ధ్యానం చేయలేదు. అంతకుముందు వారం ఈ వాక్యాన్ని చదివి ప్రార్థన చేసాం. ప్రభువా, నశించిపోతున్న వారిని మీరు దర్శించండి. ఈ వాక్యాన్ని ఎత్తి పట్టుకుని మనం ప్రార్థన చేసాం. అంతకుముందు వారం అనేకులు నీ దర్శనానికి రావాలి, వెతకని వారికి మీరు దొరకాలి అనే విషయాన్ని మనం ఎత్తి పట్టుకొని ప్రార్థన చేసాం. దేనికి స్తోత్రం. హల్లెలూయా. మరి దానిలో ఉన్నటువంటి కొన్ని శ్రేష్టమైన సత్యాలను మనం అర్థం చేసుకోగలిగితే, దాన్ని మనం మనకు దొరికిన తర్వాత సద్వినియోగం చేసుకుంటున్నామా లేకుంటే దుర్వినియోగం చేసుకుంటున్నామా అని మనం పరిశీలించుకోవచ్చు. ఈ మాట మీకు అర్థం కావాలి అంటే ఒక చిన్న స్టోరీ చెప్పాలి. అదేంటంటే, ఒక రాజు ఉన్నాడు. ఆ రాజు కూతురు ఉంది. ఆమె అడవిలో ఉంటే ఒక 3 వ్యక్తులు కలిసి కాపాడారు. ఆమెను కాపాడి రాజు దగ్గరికి తీసుకొస్తే, నా కూతురు ప్రాణాన్ని మీరు కాపాడారు కదా, మీకు ఏం బహుమానం కావాలో తీసుకోండి, రాజ్యమైన ఇస్తాను, డబ్బు కావాలంటే ఇస్తాను, బంగారం కావాలని ఇస్తాను, వజ్రాలు కావాలంటే ఇస్తాను అని అడిగితే, ఒక వ్యక్తి వజ్రాలు కావాలన్నాడు, ఇచ్చాడు. ఇంకొక వ్యక్తి సామంత రాజ్యాలు అంటారు కదా, చిన్న సామంత రాజ్యం నాకు కావాలన్నారు. 3వ వ్యక్తి వచ్చేటప్పటికి, ప్రభువా నాకేమి వద్దు, నేను చాలా పేదవాడిని, మీరు రోజు వచ్చి మా ఇంటికి వచ్చి భోజనం చేస్తే చాలు అన్నాడు. మాది పూరి గుడిసె, మీకు ఇష్టమైతే వచ్చి భోజనం చేస్తే చాలు అన్నాడు. చూడండి, వజ్రాలు తీసుకున్న వ్యక్తి వెళ్ళిపోయాడు, సామంత రాజ్యాన్ని పొందుకున్న వ్యక్తి వెళ్ళిపోయాడు. అయితే ఈ చివరి వ్యక్తి ఏమడిగాడు అంటే, మీరు రోజు వచ్చి మా ఇంటి భోజనం చేస్తే చాలు అన్నాడు. సరే సరే వస్తానన్నాడు. అడవిలో ఉంది వాళ్ళ ఇల్లు. సో వాళ్ళ ఇంటికి వెళ్ళడానికి దారి సరిగ్గా లేదు. అందుకని రాజు తన రోజు వెళ్ళాలి అంటే దారి కావాలి కాబట్టి మంచి రోడ్డు వేసాడు. ఆడికి వెళ్ళిన తర్వాత పూరి గుడిసెలో ఆయన కూర్చోలేడు కాబట్టి మంచి ఇల్లు కట్టించాడు, ఆయన కూర్చొని తినడానికి తగ్గట్టుగా. ఇంకంత యోగక్షేమాలు చూసుకుంటున్న వ్యక్తి, ఇంతకంటే శౌర్యం కలిగిన వ్యక్తి, నా కూతురుని కూడా కాపాడిన వ్యక్తి, ఇంత ఆతిథ్యం కలిగిన వ్యక్తి అని తన కూతుర్నిచ్చి పెళ్లి చేశాడు. చూడండి, ఇప్పుడు అవకాశాన్ని ఎట్లా ఉపయోగించుకున్న దాన్ని ఇక్కడ ముఖ్యం అంతే ఈ కథలో. రాజే స్వయాన వస్తే ఏమి కలుగుతుందో అతను దూరదృష్టితో ఆలోచించగలిగాడు. కొందరేమో వజ్రాలు ఉంటాయి, పోతాయి, రాజ్యాలు నిలబెట్టుకోవాలంటే ఉంటుంది, పోతుంది. కానీ రాజుతో వచ్చే పరివారానికి భోజనం చేయాలి అంటే ఆ ఎస్కాట్ అంటారు కదా, పెద్ద పెద్ద బంగ్లా కట్టించాడు, అంతఃపురం కట్టించాడు. ఆల్రెడీ ఇతను యోగ్యుడని కనపరుచుకున్నాడు కాబట్టి తన కూతురునిచ్చి పెళ్లి చేశాడు. రాజే తన సొంతమయ్యాడు. వచ్చిన అవకాశాన్ని అతను చాలా చక్కగా వినియోగపరుచుకున్నాడు, రాజు కావాలనుకున్నాడు. అందుకని మనం దేవుని కూడా అడిగే విషయంలో మనం ఇంత అడగకూడదు. మనం ఇప్పుడు మన దోశలు ఇంత చిన్నది ఇస్తే ఇంత చిన్నది, కానీ ఆయన ఇస్తే మహాకాశాలు పట్టలు జాలని గొప్ప విస్తారమైన వ్యక్తి కాబట్టి చెయ్యి చాస్తే అంత బలంగా దీవెనలు కలుగుతాయి. అందుకే ఒక ద్రాక్ష తోటలో ఒక వ్యక్తి ద్రాక్ష పళ్ళు కావాలని చిన్న పిల్లవాడు వెళ్ళి కోసుకొచ్చుకో అంటే, నేను కోసుకొచ్చుకోనిలే, మీరే ఇవ్వండి అని. అతను కోసుకుంటే ఆ చేతి కొన్ని వస్తాయి, ఆయన ఇస్తే పెద్ద పిడికిడి కూడా ఎక్కువ వస్తాయి. గమనించండి, అంటే ఇక్కడ మనం ఎవరిని కలిగి ఉంటున్నామో ఆయన సామర్థ్యాన్ని అర్థం చేసుకోగలిగితే, ఆయన శక్తిని అర్థం చేసుకోగలిగితే ఆయన వదిలిపెట్టుకోలేం. అది విషయం. ఆయన వలన కేవలం
ఏదోనో కార్యం జరగాలనుకుంటే అంతవరకు జరిగిద్ది, మర్చిపోతాం. ఆ కథలో చెప్పుకున్నట్టుగా ఆ ముగ్గురులో ఇద్దరు వాళ్ళ అవసరత కోసం, అది కుటుంబ పోషణ కోసం వజ్రాలు అడిగారు, డబ్బే అడిగారు, రాజ్యం అడిగారు, వెళ్ళిపోయారు. కానీ రాజు వారితో లేడుగా, ఈ యొక్క గొప్ప భాగ్యం వారికి లేదుగా. మరి మనుషులే, అధికారులే అంతటి స్థితిని ఇవ్వగలిగితే, దేవాతి దేవుడు, సర్వాధికారి అయిన దేవుడు, ఆకాశ మహాకాశాలు సృష్టించినటువంటి గొప్ప దేవుణ్ణి కలిగి ఉండడం ఎంత గొప్ప భాగ్యం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా చెప్దాం. ప్రైలడ్ హల్లెలూయా. ఇది పొందుకున్న వారి విషయాల్లో అర్థం చేసుకున్న దాన్ని బట్టి దేవుణ్ణి కలిగి ఉంటారు. అది ఒక వ్యక్తి అందుకని యేసు ప్రభు కూడా అంటాడు, అయ్యా నిన్ను వెతుక్కుంటూ వస్తున్నారే జనాలు తండోపతండాలుగా, అంటే నాకు తెలుసులే ఎందుకు వస్తున్నారో. కొందరు స్వస్థతల కోసం, కొందరు రొట్టెల కోసం, కొందరు మాత్రం ఆయన కోసం వస్తున్నారు. ఆయన ఉంటే చాలు అని మనం అనుకుంటాం, కానీ పాడతాం, కానీ ఆయన మన జీవితాలు ఉండే విధంగా మన బ్రతుకు సరిదిద్దుకో. ఇప్పుడు మనం చదువుకునే ఈ లేఖన భాగాల్లో దేవునికి ఉన్నతమైన కృప, ఆశ్చర్యకరమైన ప్రేమ ఎవరికి దొరికిందంటే అసలు ఎక్స్పెక్ట్ చేయని వారికి దొరికింది. ఏ రోజు కూడా దేవుని దగ్గరికి వచ్చి అడిగి, లేకుంటే అడగని వారికి దేవుడు దొరికినట్టుగా మనం చదువుతాం. అందుకనే నా యొద్ద విచారణ చేయని వారికి నా దర్శనమునకు రానిచ్చి తిని అని చెప్పుకుంటున్నాం. దానికి ముందు అంతకుముందు వారంలో మన దర్శనం అంటే ఏంటి, దేవుడు ఎవరిని దర్శిస్తాడు, యథార్థవంతులు దర్శిస్తాడు, నీతిమంతులు దర్శిస్తాడు. ఆయన దర్శనం పొందుకోవాలంటే అంత ఈజీ కాదు అనే మాటలు మనం చెప్పుకున్నాం. గుర్తుందా ఆ వాక్యం? దేనికి స్తోత్రం, హల్లెలూయా. ఆయన ముఖ దర్శనం చేయాలి అంటే అంత ఈజీ కాదు, కానీ దానికి కాంట్రవర్సీగా, దానికి వ్యతిరేకంగా నా ముఖ దర్శనానికి ఎవరైతే నా దగ్గర ప్రార్థన చేయలేదో, నన్ను వెతకలేదో వారిని పిలిచాను అంటాడు. అంటే ఇప్పుడు మనం ఏ కోవకు చెందిన వారిగా ఉండాలనుకుంటున్నాం, సరే మన ఇష్టానుసారం బతికితే ఏదో ఒక టైంలో ఆయన పిలుస్తాడనే ఉద్దేశంతో ఉందామా? అట్లా ఉండకూడదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుడు తన ఉన్నతమైన కృపను బట్టి మనం పిలిచాడు. పిలిచిన వారు మోషే వలె ఆయన సన్నిధిని అనుభవించగలిగినట్లుగా, మోషే వలె ఆయన ప్రత్యక్షతన ప్రజలను చూపించగలిగినట్లుగా మనము ఈ లోకంలో బ్రతకాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అయితే ఇక్కడ నా యొద్ద విచారణ చేయని వారిని నా ముఖ దర్శనకు రానిచ్చి తిని, నన్ను వెతకని వారికి నేను దొరికి తిని అనే మాటను ఆధారం చేసుకొని, అంత గొప్ప భాగ్యము దేవుడు కొందరికి ఇచ్చాడు బైబిల్లో. వాళ్ళు అడగకపోయినా, ఎదురు చూడకపోయినా తాను ప్రత్యక్షపరుచుకున్నాడు. దేవుడే ఆశీర్వదించాడు, దేవుడే ఘనపరిచాడు, దేవుడే దీవించాడు. అయితే ఆ ప్రత్యక్షతను, ఆ దీవెనను వాళ్ళు ఏ విధంగా ఉపయోగించుకున్నారనేది ముఖ్యం. అందుకనే యేసు ప్రభు యొక్క కృపను గురించి, మనం భక్తిహీనులమై ఉండగానే ఆయన మన కోసం ప్రాణం పెట్టాడు. మనం వెతకలేదు, ఆయనే ఉచితంగా తన యొక్క సహవాసానికి మనం పిలిచాడు. నశించిన దానిని వెతికి రక్షించడానికి ఈ లోకానికి వచ్చి వెతికి రక్షించాడు. మనకు దేవుడు ఈ రక్షణ అనేది మనము ఎదురు కోరుకోలే, కానీ దేవుడే వచ్చి మన కోసం దిగివచ్చి ప్రాణాన్ని అర్పించి, రక్తము చిందించి, వేళ సమర్పించి, విడిపించి, ఆ రక్తంతో కడిగి ఒక రక్షణను, ఎదురు చూడని రక్షణను దేవుడు మనకు అనుగ్రహించాడు. అయితే ఆ రక్షణను ఏ విధంగా మనం కాపాడుకుంటున్నాం, ఏ విధంగా ఉపయోగించుకుంటున్నాం అనేది మనకు పొందిన దానిని బట్టి మనం బ్రతుకుతున్న విధానం అర్థమవుతుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా చెప్దాం, హల్లెలూయా. ప్రార్థన చేశారు ఇజ్రాయేల్ ప్రజలు, దిగివచ్చాడు దేవుడు, విడిపించాడు దేవుడు, వారితో కూడా నడిచాడు, వారితో కూడా ఉన్నాడు. కానీ వారు దేవుని సరిగ్గా అర్థం చేసుకోవాలి. సనిగారు, గొనిగారు, దేవుని కోపాన్ని చూశారు, నశించిపోయారు. చూడండి, వారి మధ్యకే వచ్చిన దేవుణ్ణి వారు అర్థం చేసుకోవాలి. ఈరోజు ఉన్న సమస్య అదే. మన మధ్యకు వచ్చిన దేవుణ్ణి, మనము కలిగిన దేవుణ్ణి, మనం ఆరాధిస్తున్న దేవుణ్ణి, మనం ప్రార్థిస్తున్న దేవుని అర్థం చేసుకోవాలి. ఏదో మనకు తెలిసినంతలో
ప్రార్థన చేయడం, తెలిసినంతగా భక్తి చేయడం అంటున్నా కాదు. దేవుణ్ణి మనం అర్థం చేసుకోగలిగితే చాలా సౌఖ్యంగా సుఖంగా ఈ లోకంలో మనము బ్రతకగలుగుతాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా చెప్దాం. ప్రేయర్ హల్లెలూయా. అయితే అనుకోకుండా దొరికినటువంటి అవకాశాన్ని, ఇప్పుడు వాళ్ళు అనాలోచితంగా దొరికిన ఆ రక్షణ భాగాన్ని మనం ఈ వాక్యంలో కొందరు ఎలా ఉపయోగించుకున్నారు అనే దాన్ని మనం అర్థం చేసుకొని ఈరోజు రక్షణ మనం అడగకపోయినా పాపములో నుంచి మనను లోకం నుంచి వేరుపరుచుకొని పిలిచి దేవుని కృపనిచ్చాడు. దాన్ని ఏ విధంగా ఉపయోగించుకుంటున్నాం అనేది మనం ఒక క్లారిటీగానే రాగలిగితే నిజంగా ఈరోజు ఈ స్థితిలో మనం ఏ స్థితిలో ఉన్నామనేది మనం అర్థం చేసుకోగలుగుతాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు దీన్ని ఏమంటారంటే ఆయన దర్శనానికి రానివ్వడం అంటే మహాభాగ్యం అనుకోవచ్చు. పోయినసారి మనం చెప్పుకున్నాం, అబ్షాలోము కుమారుడే కావచ్చు దావీదుకు, కానీ చేసిన తప్పిదాన్ని బట్టి పారిపోయాడు, తిరిగి వచ్చాడు, కానీ రాజు దర్శనం చేయలే. ఎక్కడో దూరంగా ఇంకొక అంతఃపురంలో ఉన్నాడు. మొత్తం మీద రాజు యొక్క దర్శనాన్ని పొందుకున్నాడు. తర్వాత ప్లేట్ ఫిరాయించి కపటంగా కుట్రబన్ని రాజును రాజ్యం నుంచి లేకుంటే దావీదుని తరిమినట్టుగా మనం చూస్తాం. కానీ చివరికి అతను చాలా దీనంగా చచ్చిపోయినట్టుగా మనం కూడా గమనించగలుగుతాం. సో ఇప్పుడు నా పాయింట్ ఏంటంటే, దేవుడు ఒక వ్యక్తిని అడగకపోయినా ఆశించకపోయినా వారి దగ్గరికి వెళ్ళి తను ప్రత్యక్షపరచుకొని దేవుడే వారిని దీవిస్తే, దేవుడే వారిని ఆశీర్వదిస్తే వారు తమ జీవితాన్ని ఎట్లా కట్టుకున్నారు అనేది మనం ఆలోచనగానే చేయగలిగితే, మొట్టమొదటిగా అట్లా వెదకని వారికి దొరికిన దేవుడు ఎవరికి అంటే, మొట్టమొదటిగా మన రాజుల మొదటి గ్రంథం 11వ అధ్యాయం 29వ వచనం. అతనిని మార్గమందు కనుగొనెను. చాలు. ఇప్పుడు ఇక్కడ యెరోబాము అనే సొలొమోను దాసుడు, తన పని ఏంటి అంటే పై వచ్చినను కానీ 28వ వచనంలో చదివితే, అయితే యెరోబాము అను ఇతడు మహాబలాఢ్యుడై ఉండగా యవనుడగు ఇతడు పని యందు శ్రద్ధ గలవాడని సొలొమోను తెలుసుకుని యేసేపు సంతతి వారు చేయవలసిన భారమైన పని మీద అతని అధికారిగా నిర్ణయించెను. ఇతడు ఒక దాసుడు, అంటే సొలొమోను యొక్క దాసుడు చెప్పిన పని చేసి ఒక అధికారిగా నియమించబడ్డాడు. తన స్థితిని కానీ గమనిస్తే రాజు చెప్పినది మాత్రమే చేయగలిగిన స్థితిలో, నిర్ణయించింది చేయగలిగిన స్థితిలో ఉన్నాడు. అతను ఏ రోజు కూడా నేను ఈ రాజ్యానికి రాజునవుతాను, నాకు రాజ్యం అప్పచెప్పబడుతుంది అని ఆలోచించి పని చేయాల. తనకు అప్పచెప్పిన పనులు శ్రద్ధగాని పని చేసుకుంటున్నాడు అంతే, ఏదైనా సరే. అందుకని మనం బైబిల్లో చదువుతాం, తన పనిలో ఏంటి నిపుణత కలిగి శ్రద్ధ కలిగి మనం చేయగలిగితే ఖచ్చితంగా ఎక్కడున్నా హెచ్చించబడతాం. అది వాక్యానుసారంగా అయినా లోకానుసారంగా ఎక్కడైనా సరే మనం చేస్తున్న చోట, ఉద్యోగం చేస్తున్న చోట శ్రద్ధ కలిగి బద్ధకంగా లేకుండా మనం ఏం చేస్తాం, నీతిగా నిజాయితీగా పనిచేస్తే దేవుడు ఖచ్చితంగా హెచ్చిస్తాడు. అందుకని ఆ శ్రద్ధను బట్టి అతన్ని మంచి భారమైన పని అప్పచెప్పినట్టుగా మనం చూస్తాం. ఆ భారమైన పనులు కూడా యెరోబాము మొదట నమ్మకంగానే పనిచేశాడు. అయితే ఒకరోజు ఏం జరిగింది అంటే, ఆయన బయటకు వచ్చినప్పుడు ఈ అహియా అని ప్రవక్త అతన్ని కలుసుకొని, వారిద్దరే అక్కడ 29వ వచనం కింద వచ్చిన చదివితే, వారిద్దరు తప్ప పొలంలో మరి ఎవడును లేకపోయాను. ఇద్దరే ఉన్నప్పుడు ఏం చేస్తున్నాడంటే 30వ వచనం నుంచి నేను చదువుతాను చూడండి. అంతటా అహియా తాను ధరించుకొని ఉన్న క్రొత్త వస్త్రం పట్టుకొని 12 తునకలుగా చింపి యెరోబాముతో ఇట్లనెను, ఈ 10 తునకలను నీవు తీసుకొనుము. ఇశ్రాయేలీయుల దేవుడిని యెహోవా సెలవిచ్చినదేమనగా, జనులు నన్ను విడిచి పెట్టి అస్తారోత్ అను సీదోనీల దేవతను, కెమోషు అను ఆ మోయాబీల దేవతను, మిల్కోము అను అమ్మోనీల దేవతను మ్రొక్కి
సొలొమోను తండ్రి అయిన దావీదు చేసినట్లు నా దృష్టికి యోగ్యమైన దాన్ని చేయకయు, నా కట్టడలను నా విధులను అనుసరింపకయు నేను ఏర్పరిచిన మార్గంలో నడవికి ఉన్నారు గనుక. ఏమంటున్నాడు? సొలొమోను చేతిలో నుండి రాజ్యము కొట్టివేసి 10 గోత్రములను నీకు ఇచ్చేదను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా చెప్దాం. ప్రేలుడ హల్లెలూయా. ఇది యెరోబాము జీవితంలో అసలు ఊహించినటువంటి పరిణామం. ఎప్పుడైనా ఊహించాడా? కలగన్నాడా? లేదు. ఏదైనా మనకు అనుకోకుండా ఏదైనా జరిగితే అసలు అది అద్భుతం అంటాం. అసలు నా జీవితంలో ఊహించలేదు ఇలా జరుగుతుందని, నేను అనుకోలేదు ఇలా అవుతుందని. దాని గురించి ఎంత సంబరపడతాం, ఎంత సంతోషపడతాం, దాన్ని పొందుకున్న దాన్ని బట్టి మనం ఎంతగా దేవుణ్ణి స్తుతిస్తాం. యెరోబాము స్థితి కూడా అదే. ఏ రోజు కూడా రాజ్యం కావాలనుకోలేదు, రాజ్యాధికారిగా ఉండాలని ఆశపడలేదు. తను ఇచ్చిన పని చాలా జాగ్రత్తగా శ్రద్ధగా చేసుకుంటూ పోతున్నాడు. కానీ దేవుడు వెతుక్కుంటూ వచ్చి అతన్ని పొలంలో కలుసుకొని చెప్తున్నాడు, రాజ్యం విభాగింపబడుతుంది, దాంట్లో 10 గోత్రం నీకు ఇస్తాను అని చెప్పాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా చెప్దాం. ప్రేరణ హల్లెలూయా. ఇది యెరోబాముకు దేవుడు ఇచ్చిన గొప్ప అవకాశం. అందుకని తను వెతకని వారికి నేను దొరికి తిని, ఏ రోజు ఆయన వెతికినట్లుగా మనం చూడం. కానీ దేవుడు కృప చూడండి. దేవునికి కృప. తను వెతకకపోయినా ఏం చేశాడు? ఆయన వెతుక్కుంటూ వెళ్ళి గొప్ప ఆశీర్వాదాన్ని ఎవరికి ఇచ్చాడు? యెరోబాముకి ఇచ్చాడు. కింద మాట చదువుదాం. ఎక్కడ అంటే 37వ వచనం. ఎందుకు ఇచ్చాడు అంటే చూడండి. మొదట, నేను నిన్ను అంగీకరించినందున నీ కోరిక అంతటి చొప్పున నీవు ఏలుబడి చేయొచ్చు, ఇశ్రాయేలు వారి మీద రాజు అయ్యిందువు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అంటే యెరోబాము దేవుని చేత అంగీకరించబడ్డాడు. దానికి కారణం ఏదైనా ఉండొచ్చు. మనము దేవుని చేత అంగీకరించబడడానికి ఏదో ఒక కోణాన్ని, ఏదో ఒక విషయాన్ని దేవుడు చూస్తూనే ఉంటాడు. ఇప్పుడు సౌలును రాజుగా ఏర్పరచుకున్నాడు కదా. ఎందుకని సౌలును రాజుగా దేవుడు ఏర్పరచుకున్నాడంటే ఒకటే ఆలోచన, నాకు తెలిసినటువంటి ఆలోచన అంతే. అదేంటంటే తండ్రి మాటకు లోబడి గాడిదలు వెతుక్కుంటూ బాధ్యత కలిగి దాదాపు 5 దేశాలు అని తిరిగాడు గాడిదల కోసం. అప్పుడు యేసు ప్రభును చూసి, ఎందుకు యేసు ప్రభు కూడా ఏం చేశాడు? పరలోకంలో ఉండడం గొప్ప భాగ్యమని ఎంచుకోకుండా దాసుని స్వరూపం ధరించుకొని రిక్తుడిగా ఈ లోకానికి వచ్చాడు. తను తగ్గించుకున్నాడు. ఇప్పుడు ఈయన భాగ్యవంతుడైన సౌలు తండ్రి మాటకు లోబడి సేవకులతో, తన దాసులతో కూడా వెళ్ళడానికి సిద్ధపడి దేశాలు తిరిగి బాధ్యత నెరవేర్చాడు. అప్పుడు అనుకొని ఉండొచ్చు దేవుడు, ఇంత అంటే పనికిరాని గాడిదల పట్లని ఇంత బాధ్యత కలిగి తండ్రి మాటకు లోబడ్డాడే, ఇంకా నేను అప్పచెప్తే నా ప్రజలను చాలా జాగ్రత్తగా కాస్తాడే. అంటే అదొక కోణం అనుకోవచ్చు. అంటే దేవుడు ఒక వ్యక్తిని ఏర్పరచుకునే విధానంలో, అంగీకరించే విధానంలో చాలా రకాలైన ఆస్పెక్ట్స్ ఉంటాయి, అంటే కారణాలు ఉంటాయి, దృక్పథాలు ఉంటాయి. అది మనం చెప్పలేం. ఇప్పుడు నేను అనుకుంటాను యెరోబామును ఏర్పరచడానికి గల కారణం ఏంటి? తన పనిలో శ్రద్ధ. వాస్తవానికి బైబిల్లో ఏ సేవకుని ఏర్పరచుకున్న దేవుడు పని చేస్తున్న వారిని పిలిచాడు. అవునా కదా? ఏమ్మా? పని చేస్తున్న వారిని దేవుడు పిలిచాడు. సోమరులుగా కాలక్షేపం చేస్తుండే ఎక్కడ పిలవాల. ఎలీషాను అరక దున్నుతున్నప్పుడు పిలిచాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అంతేనా? అరక దున్నుతున్నప్పుడు, పనిలో ఉన్నప్పుడు పిలిచాడు. తన 12 మంది శిష్యులను కూడా, లేవిని ఎక్కడ ఆయన పన్ను వసూలు చేస్తున్న పనిలో ఉన్నప్పుడు పిలిచాడు. జాలరులుగా వాళ్ళు వర్క్ చేసుకుంటూనే పిలిచాడు. ఎవరిని చూసినా సరే పని చేస్తున్న వారిని చూశాడు. ఇంకా పేతురు, యోహానులు వాళ్ళు చాలా శ్రద్ధగా వాటన్ని ఆ యొక్క ఏమంటారు ఆ వలలో ఉన్నటువంటి అన్నీ ఏరుకుంటున్నప్పుడు చూసి పిలిచాడు. అంటే ఆ పనిలో శ్రద్ధ, ఆ పనిలో నిపుణత, బాధ్యత, వీటిని దేవుడు గమనిస్తాడు. మనము ఎక్కడైనా సరే ఒక పనిలో జాగ్రత్తగా బాధ్యత కలిగి మనం పని చేస్తుంటే ఖచ్చితంగా దైవికమైన ఆశీర్వాదం మన మీద ఉంటుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు యెరోబాము కూడా సొలొమోను రాజు చెప్పిన పనిని శ్రద్ధ కలిగి చేశాడు. ఏం చేశాడు? శ్రద్ధ. కాబట్టి ఇంత శ్రద్ధగా రాజు బాధ్యత నిర్వర్తిస్తున్నాడు. కాబట్టి అంతే శ్రద్ధగా, అంతే బాధ్యతగా నేను పని చెప్తే, ఒక మనుషుడే, ఒక రాజే అప్పచెప్తే అంత జాగ్రత్తగా చేసినప్పుడు దేవుడు అప్పచెప్తే ఇంకెంత బాగా చేస్తాడు అని అనుకొని ఏం చేశాడు?
యెరోబామును దేవుడు అతను అడగకపోయినా, అతని ఆలోచనలు లేకపోయినా, అతడు ఏ రోజు కూడా దేవుని సన్నిధికి వచ్చి, ప్రభా నేను ఇంత కష్టపడుతున్నాను కదా, ఈ ప్రాంతం నాకు ఇవ్వండి, ఈ స్థితి నాకు ఇవ్వండి, అడగకపోయినా, విచారించకపోయినా, వెతకపోయినా దేవుడి కృప అతని మీదకి వచ్చింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా చెప్దాం ప్రేలుడు. హల్లెలూయా. వెతుక్కుంటూ వెళ్ళి మాట్లాడినప్పుడు ఆయన చాలా ఆనందపడ్డాడు. ఏర్పరచుకున్నాను అని అంటాడు. ఏమంటే నేను నిన్ను ఏర్పరచుకొని నందున. దేవునికి స్తోత్రం. హల్లెలూయా చెప్దాం ప్రైజ్లార్డ్. హల్లెలూయా. ఏం చేస్తున్నాడు? ఏర్పరచుకొని నందున ఏం చేశాడు? 35వ వచనంలో అతని కుమారుని చేతిలో నుండి రాజ్యమును తీసివేసి అందులో నీకు 10 గోత్రములను ఇచ్చేదను అంటున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏర్పరచుకుంటే దేవుడు ఏదో ఒకటి ఇస్తాడు. అంటే యెరోబాముకు తనకు తెలియదు దేవుని ఏర్పాటులో నేను ఉన్నానని తెలియదు. దేవుని యొక్క సంకల్పం నా పట్ల ఇట్లా ఉందని తెలియదు. దేవుడు నా ద్వారా ఇది ఆశిస్తున్నాడని తెలియదు. దేవుని పని ఇలా చేయాలి అనే ఆలోచన తన జీవితం ఎప్పుడూ లేదు. కానీ ఆశ్చర్యకరంగా యెరోబామును దేవుడు దర్శించి, నేను నిన్ను ఏర్పరచుకున్నాను కాబట్టి నీ కోరిక చొప్పున, నీ కోరిక అంతటి చొప్పున నువ్వు ఏలుబడి చేయొచ్చు అంటాడు. నువ్వు రాజుగా నీ ఇష్టానుసారంగా నువ్వు రాజ్యం మీద నువ్వు యుద్ధం అంటే రాజ్యాధికారం చేయొచ్చు. అయితే కింద వచనాలు మనం చదివితే 38వ వచనం, రాజువై యుందువు కానీ 38 చదువు. నేను నీకు ఆజ్ఞాపించినదంతా నీవు విని నా మార్గములను అనుసరించి నడుచుచు నా దృష్టికి అనుకూలమైన దానిని జరిగించుచు నా సేవకుడైన దావీదు చేసినట్టు నా కట్టడలను నా ఆజ్ఞలను గైకొనిన ఎడల నేను నీకు తోడుగా ఉండి దావీదు కుటుంబమునకు శాశ్వతంగా నేను స్థిరపరిచినట్లు నిన్నును స్థిరపరిచి ఇశ్రాయేలు వారిని నీకు అప్పగించెదను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా చెప్దాం ప్రైలల్. హల్లెలూయా. ఏ రోజైనా అనుకున్నాడా? అనుకోలే. ఏ రోజైనా ఊహించాడా? ఊహించలేదు. నేను నిన్ను కోరుకున్నాను కాబట్టి నీకు అప్పచెప్తున్నా. దేవుడు కోరుకున్న వారికి దేవుడు కొన్ని పనులు బాధ్యతలు ఖచ్చితంగా అప్పచెప్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి దేవుడు మనం కోరుకున్నాడు అని అనుకుంటే నువ్వు కలిగి ఉండాల్సిందేంటి? నేను చేయవలసిన బాధ్యత ఏంటి అనేది ఆలోచన ఉండాలి. అర్థమవుతుంది నా మాటలు? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుడు నన్ను ఏర్పరచుకున్నాడు అంటే నువ్వు అనుభవించడానికి కాదు, అని పని చేయడానికి, బాధ్యత కలిగి బ్రతకడానికి. దేవుడు ఏర్పరచుకున్న ఏ వ్యక్తి అయినా సరే తను పని చేసిన దానిని బట్టి దీవించబడ్డాడు, ఆశీర్వదించబడ్డాడు. ఆ నిబంధన వారి జీవితంలో స్థిరపరచబడింది తప్ప వారు ఊరుక ఉన్న దాన్ని బట్టి కాదు. అందుకనే దేవుడు ఏర్పరచుకున్న వారిని ఏ విధంగా ఉండమంటాడో ఆయన ఆజ్ఞలను విధులను వారికి తెలియజేస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా చెప్దాం ప్రేమ. హల్లెలూయా. కాబట్టి దేవుడు నన్ను ఏర్పరచుకున్నాడు, నేను ఇష్టానుసారంగా ఉంటాను, నేను ఏర్పరచబడిన గుంపును దేవుడు నాకు ఒక దర్శనమిచ్చాడు, దేవుడు నా చిత్తాన్ని తెలియజేశాడు, దేవుడే ఆయనే వచ్చి నాతో మాట్లాడాడు, ఆయన నాకు అప్పచెప్పాడు అని ఒకవేళ నువ్వు అనుకోవచ్చేమో. కానీ నువ్వు చేయవలసింది ఏంటంటే ఆయన చెప్పినట్టుగా నువ్వు చేయాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు మన జీవితాల్లో కూడా మనం ఎరగకపోయినా, అందుకనే ఏంటి ఏదో పాట పాడతాం కదా దైవదాసుని, నేను ఎరగకపోయినాను నన్ను ఎరిగిన నా ప్రియుడు. మనం ఎరగకపోయినా మన ఎరిగిన దేవుడు, ఎప్పుడు జగత్పునాది వేయబడికి ముందే ఏర్పరచుకున్న దేవుడు. ఇప్పుడు ఏర్పరచుకున్న మనము ఏం చేయాలి? నేను నిన్ను ఏర్పరచుకున్నానని చెప్పి ఇచ్చేసి వదిలిపెట్టేశాడా? కాదు. ఏర్పరచుకున్న వారికి కొన్ని బాధ్యతలు ఉంటాయి. అది మనం గమనించాలి, అది మనం గుర్తు చేసుకోవాలి. సో దేవుని ఏర్పాటులో ఉన్న ఏ వ్యక్తి అయినా సరే దేవుని చిత్తానుసారంగా పనిచేయాలి, దేవుని ఉద్దేశానుసారంగా ఆ పనిని జరిగించాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా చెప్దాం ప్రేలాడ. హల్లెలూయా. ఇప్పుడు దేవుడు అనుకోకుండా దొరికాడు, దేవుని కృప అనుకోకుండా వచ్చింది, దేవుని చిత్తం అనుకోకుండా తనకు జరిగింది. అయితే ఈ విషయంలో మనం ఏ విధంగా ఆయన మాట వింటున్నామనే దాని మీదనే ఆ దర్శనం, దేవుని చిత్తం మనకు శాశ్వతంగా స్థిరపరచబడుతుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు ఈ యెరోబాము విషయంలో దేవుని యొక్క చిత్తం ఏంటి అంటే శాశ్వతంగా దావీదు కుటుంబంను శాశ్వతంగా స్థిరపరిచినట్లుగా అతని కుటుంబాన్ని స్థిరపరచాలనుకున్నాడు. అవునా కదా? చెప్పండి అమ్మా, అవునా కదా? అంటే దేవుడు ఒక వ్యక్తిని ఏర్పరచుకున్నప్పుడే దేవునికి ఒక ఆలోచన ఉంటుంది. అవునా కదా? మనల్ని ఏర్పరచుకున్నామంటే మన పట్ల ఒక ప్రత్యేకమైన ఆలోచన ఉంటుంది.
అది మనం గుర్తెరగలిగితే అది మన జీవితంలో స్థిరపరుస్తాడు, శాశ్వతంగా దాన్ని ఆశీర్వాదకరంగా మారుస్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు ఈయన పిలిచినప్పుడే, ఏర్పరచుకున్నప్పుడే నేను చెప్తున్నాడు, నీ పట్ల నాకు ఒక ప్రత్యేకమైన ప్రణాళిక ఉంది. అది దావీదు కుటుంబం పట్ల ఎలాంటి శాశ్వతమైన కృపను నేను చూపించానో, నీ కుటుంబానికి కూడా నేను ప్రత్యేకమైన కృపను చూపిస్తాను, శాశ్వతంగా స్థిరపరుస్తాను, నువ్వు రాజుగా ఉంటావు. అయితే ఏం చేయాలి? పై వచనాల్లో ఏం చదువుతున్నాను? నీవు నేను ఆజ్ఞాపించినదంతా విని నా మార్గమును అనుసరించి నా దృష్టికి అనుకూలమైన దాన్ని జరిగించచ్చు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు అక్కడ దావీదుని అడ్రస్ చేస్తాను. దావీదు ఎట్లా చేశాడు? దేవుని దృష్టికి అనుకూలమైన దాన్ని చేశాడు. ఆయన మందిరాన్ని కట్టాలనుకున్నాడు. దేవుడేమన్నాడు? నీ కుమారుడు. లేదు ప్రభా, నాకే ఘనత రావాలి, ఇంత డబ్బు ఇంత సమకూర్చి నేను కట్టకపోతే ఏంటి అని అనుకున్నాడా? లేదు, ఆయనకు అప్పచెప్పుకుని ఏదైనా దేవుడికే తను అప్పచెప్పుకున్నట్టుగా మనం చూస్తాం. అందుకనే అని అంటున్నాడు, నా దృష్టికి అనుకూలమైనది. అంటే ఏర్పరచబడిన వారు వారి దృష్టికి కాకుండా దేవుని దృష్టికి అనుకూలంగా బ్రతకాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చెప్దాం ప్రేయర్, హల్లెలూయా. అంటే దేవుడు నీవు తెలియకుండా ఏర్పరచుకున్నా దేవునికి అనుకూలంగా బ్రతకాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఫర్ ఎగ్జాంపుల్, మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తా చూడండి. ఇప్పుడు గిద్యోను ఉన్నాడు. గిద్యోనును కూడా దేవుని వెతికాడా? లేదుగా. గానుగ చాటున దాక్కొని కుటుంబ పోషణ కోసం గోధుమలు దుల్లగొట్టుకుంటాడు. ఇప్పుడు దేవుడు వెళ్ళి ప్రత్యక్షపరచుకున్నాడు. దేవుడు అతనికి తను ప్రత్యక్షపరచుకుంటే ఇప్పుడు ఆయనకి డౌట్ వచ్చింది. అడిగాడు కదా, ప్రభా ఇదిగో ఈ రాత్రి మంచు కళ్ళంలో ఉండాలి, దీని మీద ఉండకూడదు అంటాడు. సరే చేశాడు. తర్వాత మంచు నేను చెప్పిన ప్రదేశంలో ఉండాలి, ఇంకో చోట ఉండకూడదు, ఆ విధంగా చేశాడు. చూడండి, దేవుని మీద నమ్మకం వచ్చేటప్పుడు దాన్ని క్రియలు చేసిన తర్వాత ఇప్పుడు ఈ గిద్యోనుని ఏం చేశాడు? తన మార్గంలోకి నడిపించుకున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు ఎప్పుడైతే గిద్యోనుకు దేవుని మీద నమ్మకం ఏర్పడిందో, గిద్యోను ఏం చేశాడు? దేవుడు చెప్పినట్టుగా చేశాడా లేదా? చేశాడు. మీరు కానీ గమనించండి, ఒక మాట చదువుదాం చూడండి. గిద్యోను జీవితంలోంచి కూడా న్యాయాధిపతుల గ్రంథం 6వ అధ్యాయం అనుకుంటాను, అక్కడ 27 చదువుదాం. 6:27. చాలు. ఇక్కడ మనకు అర్థమైన మాట ఒకటి ఏంటి? యెహోవా తనతో చెప్పినట్లు చేసెను. ఏం చెప్పాడు? పైన 25వ వచనం చూడండి. ఆ రాత్రి యందు యెహోవా నీ తండ్రి కోడెను అనగా 7 ఏండ్లు 2వ ఎద్దును తీసుకుని వచ్చి నీ తండ్రి కట్టిన బయలు యొక్క బలిపీఠం పడగొట్టి దాని పైగా ఉన్న దేవత స్తంభం నరికివేసి అంటాడు. ఇవన్నీ కూడా చేశాడు. దాక్కున్న వ్యక్తి దేవుడు బలపరిచిన తర్వాత, దేవుడు దర్శనం ఇచ్చిన తర్వాత ఏం చేశాడు? దేవుడు చెప్పినట్టుగానే చేశాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంటే మన జీవితాల్లో మన పిలుపు ఏదైనా ఉంటే ఆయన చెప్పినట్టుగా మనం చేయడానికే తప్ప మన ఇష్టానుసారంగా బ్రతకడానికి లేదు. గిద్యోను జీవితంలో మనం గమనిస్తాం. ఇప్పుడు యుద్ధానికి వెళ్ళినప్పుడు 32,000 మంది సమకూర్చుకుంటే దేవుడు 32,000తో యుద్ధం చేయించాడా? లేదు, కేవలం 300 మందితో. ఇప్పుడు 300 మందితో కూడా యుద్ధం చేయడానికి గిద్యోను అంటే ఒప్పుకున్నట్టు లేదా? కారణం ఏంటి? దేవుని మీద నమ్మకం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చెప్దాం ప్రేయర్, హల్లెలూయా. అంటే ఇప్పుడు ఏర్పరచుకున్న వారి పట్ల గిద్యోనుని దేవుడు ఏర్పరచుకొని ఇదిగో నేను నీకు తోడుకున్నా కాబట్టి యుద్ధం చేయి అన్నాడా? కాదు, ఒక ప్రత్యేకమైన పద్ధతిలో యుద్ధం చేయించాడు. అంటే ఏంటి? దీని ఏంటంటే ఏర్పాటు అంటారు. దేవునికి చిత్తం ఉంటుంది ఏర్పరచుకున్న వారి విషయంలో. ఆ చిత్తానుసారంగా మనం నడవాలి. కానీ యెరోబోము విషయంలో మనం చూస్తే చాలా క్లారిటీగా, ఇదిగో సొలొమోను రాజ్యాన్ని తీసి నీకు ఇస్తున్నాను, దావీదులాగా నేను గొప్ప చేస్తాను, శాశ్వతమైన కృప చూపిస్తాను, శాశ్వతంగా నీ రాజ్యాన్ని స్థిరపరుస్తాను అంటే మొదట సంతోషపడ్డాడు, లోబడ్డాడు. కానీ జరిగింది ఏంటంటే, ఆ మాట చదువుదాం చూడండి. ఇప్పుడు మనం రాజుల మొదటి గ్రంథం రాజుల 14వ అధ్యాయం 7 నుంచి 10 వచనాలు కానీ చదివితే 14:7 చదువుదాం. ఇశ్రాయేలు దేవుడైన యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు, చదువుతాను చూడండి. నేను నిన్ను జనములలో నుండి తీసి హెచ్చింపజేసి ఇశ్రాయేలు వారును నా జనుల మీద నిన్ను అధికారిగా నియమించి
దావీదు సంతతి వారి యొద్ద నుండి రాజ్యమును తీసి నీకు ఇచ్చి ఉండినను. ఏంటంటే నా ఆజ్ఞలు గైకొని మనపూర్తిగా నన్ను అనుసరించి నా దృష్టికి ఏది అనుకూలమో దాన్ని మాత్రమే చేసిన నా సేవకుడైన దావీదు చేసినట్టు నువ్వు చేయక, చూడండి ఏం చేశాడు ఇతను, నీకంటే ముందు ఉండిన వారందరికంటే అత్యధికమైన కీడు చేసి ఉన్నావు. ఏంటంటే నన్ను బొత్తికి విసర్జించి ఇతర దేవతలను పోత విగ్రహం పెట్టుకున్న కోపం పుట్టించితివి. కాబట్టి యెరోబాము సంతతి వారి మీదికి నేను కీడు రప్పించుచు ఇశ్రాయేలు వారు అల్పులు కానీ గనులు కానీ లేకుండా మగవారిని అందరినీ యెరోబాము వంశము నుండి నిర్మూలము చేసి పెంట అంతైపోనట్లుగా ఒకడు అవతలకు దాన్ని ఊడ్చివేసినట్లు యెరోబాము సంతతిలో శేషించిన వారిని నేను ఊడ్చివేదును. పట్టణమందు యెరోబాము సంబంధులు మరణమగు వారిని కుక్కలు తినును, బయట భూములు మరణమగు వారిని ఆకాశ పక్షులు తినును. దేనికి స్తోత్రం, హల్లెలూయ. మనం అనుకుంటాం దేవుడు ఈ సంవత్సరం ఈ వాగ్దానం ఇచ్చాడు, నాకేం కాదులే, దేవుడు నాతో మాట్లాడి ఇదేం కాదులే. కాదు, దేవుడు నీతో మాట్లాడినప్పుడు ఆయన మాట్లాడినట్లుగా చెప్పినట్టుగా బ్రతకాలి. ఇప్పుడు ఈయనకు నేను నీకు రాజ్యం శాశ్వతంగా స్థిరపరుస్తానని చెప్పాడు, నువ్వు మాట వింటేనే అని కూడా కండిషన్ చెప్పాడు. గమనించండి. అయితే ఇప్పుడు యెరోబాము ఏం చేశాడు, ఎక్కువ కీడు చేశాడు. ఏం చేశాడు యెరోబాము చేసిన పాపం అంటే 12వ అధ్యాయం రాజుల మొదటి గ్రంథం 12వ అధ్యాయం 26వ వచనం చదివితే, ఈ జనులు యెరూషలేమందున్న యెరిహోవా మందిరమందు బలులు అర్పించుట ఎక్కుపోవచుండిన ఎడల ఈ జనుల హృదయం యూదారాజైన రెహబాము అను తమ యజమాని తట్టు తిరుగును. అప్పుడు వారు నన్ను చంపి యూదారాజైన రెహబాము వద్ద మరలా చేరుదురు. రాజ్యం మరల దావీదు సంతతి వారిది అవుదును అనుకుని యెరోబాము తన హృదయం తలంచి ఏం చేశాడు, ఆలోచన చేసి 2 బంగారు దూడలు చేయించి జనులను పిలిపించి, యెరూషలేమునకు పోవటం మీకు బహు కష్టము, ఇశ్రాయేలు వారులారా ఐగుప్తులో నుండి మిమ్మల్ని రప్పించిన మీ దేవుడు ఇవే అని చెప్పి ఒకటి బేతేలు నందును ఇంకోటి దాను నందు ఉంచెను. దాని వరకు ఈ రెంటిలో ఒక దాన్ని జనులు పూజించడం వలన రాజు చేసిన ఈ కార్యము ఏమైంది, పాపమునకు కారణమైంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చూడండి, శాశ్వతంగా నేను ఉంచుతానంటే ఆయన మాట నమ్మకుండా షోమ్రోనుల నుంచి ఇజ్రాయెల్ దేశంలో, అంటే అప్పటికి టెంపుల్ పెద్ద మందిరం యెరూషలేము ఉంది కాబట్టి అందరూ అక్కడికి వెళ్తూ ఉన్నారు. వెళ్తూ ఆయనకి కనెక్ట్ అయిపోతారేమో, మారిపోతారేమో అనుకుని ఏం చేశాడు, ఆ రోజు ఇజ్రాయేలీలు వస్తూ ఉన్నప్పుడు ఒక పోత విగ్రహాన్ని పోసుకున్నట్టు దూడని చేసుకున్నట్టుగా 2 దూడలను చేసుకుని ఏం చేశాడంటే దానిలో ఒకటి బేతులో ఉంచి ఇదే మీ దేవుడు, వీటిని పూజించండి అని ఏం చేశాడు, విగ్రహ ఆరాధనగా మార్చేశాడు. చూడండి, దేవుడిని దేవుడు చెప్పిన దాంట్లో చాలా క్లియర్గా ఉంది. ఎందుకు తీసేస్తున్నానో అని కూడా దేవుడు తనతో మాట్లాడాడు కదా. ఏమంటున్నాడు అక్కడ మనం చదివిన దాంట్లో 31 వచ్చిన 11:31 ఏమంటున్నాడు, ఇజ్రాయేల్ దేవుడైన యెహోవా సెలవిచ్చింది, జనులు నన్ను విడిచి ఏం చేస్తున్నారు, వారు అష్టారోతు అను సీదోనీల దేవతను, కెమోషు అను మోయాబీయుల దేవతను, మిల్కోము అను అమ్మోలి దేవతను మృక్కి అంటున్నాడు. అంటే విగ్రహ ఆరాధన చేస్తున్నారు. అప్పుడు ఈయన కూడా సొలొమోను కూడా 11వ అధ్యాయం మనం చదివితే అట్లనే మొలకకు ఆయన బలిపీఠం కట్టినట్టుగా 11వ అధ్యాయం చదువుతాం. కాబట్టి దేశం చెడిపోయింది, అలా ఉండకూడదని ప్రత్యేక పరిస్థితి. ఇప్పుడు ఏం చేసి అదే పాపం ఆయన చేశాడు, అదే పాపం ఆయన చేశాడు. దేవుడు ఏదైతే శాశ్వతంగా ఉంచాలని కోరుకునేది దేవుడు తీసివేసి బొత్తిగా ఇప్పుడు మన దాని మీద కుక్క కానీ లేకుంటే ఏదైనా గేదె కానీ పెంట వేసింది దానికి ఉంచుతామా, కడిగి ఈడ్చి పడేస్తాం. అట్లనే అలాంటి నామరూపాలు లేకుండా యెరోబాము సంతతులను మొత్తాన్ని కూడా దేవుడు నాశనం చేశాడు. చూడండి, దేవుడికి సంకల్పం అనుకుంటాం, దేవుడు వాగ్దానం ఇచ్చాడు అది జరుగుతుందని కాదు. నువ్వు దాన్ని నెరవేర్చగలిగిన స్థితిలో నువ్వు ఉంటేనే అది నెరవేరుతుంది తప్ప, లేకుండా మధ్యలో దాన్ని కొట్టివేస్తాడు, నిబంధనను మధ్యలో తీసివేస్తాడు. యెరోబాముతో చెప్పాడు, నువ్వు వింటే నడుస్తే శాశ్వతంగా నీ రాజ్యం ఉంటుంది, లేకపోతే దాన్ని తీసివేస్తాను. కాబట్టి మనం ఏమర్థమవుతుంది ఈ స్టోరీలో అంటే, వెదకకపోయిన దొరికిన ఆ గొప్ప భాగ్యాన్ని యెరోబాము ఉపయోగించుకోవాలా, అర్థం చేసుకోవాలా. భయపడ్డాడు, ఎక్కడ జనులు నన్ను వదిలిపోతారో అని ప్లాన్ చేశాడు. ఏం ప్లాన్ చేశాడు, ప్రజలు పోకుండా కపటంగా
ఈ దేవతలు సృష్టించి ఇదే మీ దేవుడు వీడిని పూజించినట్టుగా అంత దూరం పోవడం కష్టమని చెప్పి మనుషులు మభ్యపెట్టి అక్కడికి వెళ్ళకుండా చేశాడు. అది పాపానికి కారణమైంది, అంత దారుణం. కాబట్టి ఈరోజు వెతకకపోయినా మనం దొరికాడు అని మనం ఆరాధిస్తున్న దేవుణ్ణి. నా మాట వినండి, ఇక వెతకకపోయినా మీరు నన్ను వెతికారు ప్రభా, వెతుకుతూ వచ్చారు ప్రభా, నాకు దొరికారు ప్రభా అంటున్న దేవుని నువ్వు ఎలా ఆరాధిస్తున్నావు? నీకు యెరోబాముకు పెద్ద తేడా ఏమైనా ఉందా? ఒకవేళ నిన్ను దేవుడు ఏర్పరచుకున్నప్పుడు నీ సంతతి, నీ కుటుంబం ఇలా ఉండాలని ఆలోచించి ఏర్పరచుకున్నాడు, కానీ నువ్వు అట్లా బ్రతకట్లేదు. మరి అలా ఎందుకు ఉంచుతాడు? ఉంచుతాడా? చెప్పండి అమ్మా. ఉంచడు. యెరోబామును దేవుడు ఏర్పరచుకున్నప్పుడు నా ఆలోచన రాజ్యం స్థిరపరిచే విషయంలో దేవునికి ఉందా? లేదు. నీతిగా బ్రతకల, పోగొట్టుకున్నాడు, దేవుని కృపను కాదన్నాడు. ఏముంది, నేను రాజును కదా, ఏమైనా చేసినా చెల్లుద్ది, నాకు ఒక రాజ్యం ఉంది, ఏదైనా చేయొచ్చు అనుకోవచ్చు. ఒకవేళ చేయొచ్చేమో, దానికి పర్యవసానం దాని ఏదో ఉంటుంది అనేది మాత్రం గమనించకపోతే ఎంత కష్టం. కాబట్టి ఈరోజు రక్షణ పొందుకొని మన అడగకపోయినా సర్వమాన పాప వాళ్ళ విమోచనార్థం ఈ లోకం దిగివచ్చి తన రక్తమును చిందించి విడిపించి రక్షణ మనకు అనుగ్రహించిన దేవుణ్ణి, ఆ రక్షణ ఎట్లా మనం ఉపయోగించుకుంటున్నాం? కృప ఉచితంగా మనకు అనుగ్రహించబడింది, ఉచితంగా నీతిమంతులకు తీర్చబడ్డాడు. మనం అడిగిన దాన్ని బట్టి కాదు, ఉచితంగా దేవుడు ఇచ్చాడు. యెరోబాముకి ఇచ్చినట్టు కృప దేవుడు మనకిస్తే ఈ కృప విస్తరించిందని ఈరోజు అనేకులు పాపంలో నిలిచి ఉంటున్నారు. అంతే, పాపంలోనే బ్రతుకుతున్నారు. అలా బ్రతుకుతే ఏమవుతుందంటే కొంతకాలం బతుకొచ్చేమో, కానీ నీ తర్వాత నీ కుటుంబం ఉండదు, నీ రాజ్యం ఉండదు, నీ సంతానం ఉండదు, భూమి మీద ఏమవుతుంది, నిర్మూలం అయిపోతుంది. వాళ్ళకి అనిపించరు. యెరోబాము బ్రతికినంత కాలం ఉందేమో, తర్వాత దారుణంగా చంపబడ్డాడు, నాశనం అయిపోయాడు. కారణం ఏంటంటే కృతజ్ఞత లేని స్థితి. అయ్యా నేను అడగలేదు, కానీ నా పట్ల అంత ప్రేమ కలిగి గొప్ప స్థితిని నాకు ఇచ్చావు, నీ కృతజ్ఞుడను అని తను ఉండకుండా గర్వించి దేవునికి వ్యతిరేకంగా బ్రతికి దేవుని చిత్తంలో లేనివంటివి చేసి తన జీవితాన్ని నాశనం చేసుకుంటున్నాడు యెరోబాము. నాశనం చేసుకుంటున్నాడు కాదు, చేసుకున్నాడు యెరోబాము. మరి మన జీవితాల్లో ఎంత ఈజీగా రక్షణని తీసుకుంటాం? అవి ఉచితంగా ఇస్తే ఏదైనా చులకనే కదా, అంతే కదా. ఉచితంగా ఏది వచ్చినా సరే చాలా చులకన, దాని మీద ఏ ఉండదు. మేము ఊరూరే తిరిగి పిల్లల్ని పిలుస్తూ ఉంటాం, రండి మా కాలేజీలో ఇలా ఉంది ఇలా అంటే, మేము వెళ్ళాం కాబట్టి వాళ్ళకి మేము వెళ్తే చులకన, వస్తాలే సార్. ఇప్పుడు మా బాబు విషయంలో ఏంటి, ఎక్కడ ఏ కాలేజీ ఎక్కడ చేర్పించాలో అక్కడెంత ఇక్కడెంత అని అడుగుతూ ఉంటాం. మనమే వెతుకుతేమో దానికి వాల్యూ ఇస్తాం, వాళ్ళు వెతుకుతేనేమో ఫోన్ చేస్తారు. వాళ్ళతో మాట్లాడే విషయంలో కూడా మీ కాలేజీ ఫీజు ఎంత, అదెంత, ఇదంతా అడుగుతాం. మనం అడిగేటప్పుడు చాలా జాగ్రత్త మాట్లాడు. ఏదైనా ఉచితంగా ఇచ్చింది అది చాలా ఏమంటారు, తేలిక భావం మనలో ఉంటుంది. ఉచితంగా రక్షణ పొందుకున్నాం కాబట్టేనా నీతిగా నిజాయితీగా బ్రతకట్లేదు. ఆయన ఎరగని స్థితిలో దేవుడు కృపను ఇస్తే, ఒకవేళ నా శ్రద్ధతను బట్టి, నేను బాగా పనిచేసిన దాన్ని బట్టి, నేను నిజాయితీని బట్టి దేవుడు ఇచ్చాడనే భ్రమలో యెరోబాము తప్పిపోయాడు. కాబట్టి దేవుని సన్నిధిలోకి ఆయన మన రానిచ్చాడు ఆయన దర్శనాన్ని, కానీ ఆ దర్శనాన్ని కాపాడుకోగల యోగ్యత మన జీవితంలో మనము ఉంచుకోవాలి. దేనికి స్తోత్రం, హల్లెలూయా. సో ఆయన రానిచ్చాడు కాబట్టి నువ్వు ఎలా ఉంటే అలా ఉండనివ్వడు. ఉండనిస్తాడా? ఉండనివ్వడు. ఆయన అవకాశం ఇచ్చాడు కాబట్టి ఎలా ఉంటానని అలా ఉండడానికి లేదు. దేవుని సన్నిధిలో తీసి పక్కన పెట్టేస్తాడు. నువ్వు రావడానికి నేను కృప చూపించాను, కానీ కృప పొందుకున్న వ్యక్తి నీతిగా నిజాయితీగా జాగ్రత్తగా బ్రతకాలి. అది మనం అర్థం చేసుకోవాలి. మన రక్షణ పొందడానికి ఉచితంగా కృప మనకు అనుగ్రహించబడింది, కృప చేత రక్షించబడ్డాం. కానీ రక్షించబడిన మనం ఈ కృపలో నిలిచి వ్యర్థం కాకుండా బ్రతికే విధంగా దేవుని చిత్తాన్ని ఎరిగి బ్రతికితే ఆ కృపలో ఉన్న ఆశీర్వాదాలు, ఆ కృప ద్వారా మన కుటుంబం పట్ల దేవుడు చేయదగిన కార్యాలు మన జీవితాలు చేస్తాడు. అంతేకాని కృప పొందాం కాబట్టి అన్నీ మనకు రావు. కృప దాన్ని తగ్గట్టుగా మనం కష్టపడాలి. దావీదుకు దేవుడు కృప ఉంది, కానీ అంత ఈజీగా సింహాసనం వచ్చిందా? చెప్పండి అమ్మా, వచ్చిందా? ఏం చేశాడు? యుద్ధం చేయాల్సి వచ్చిందిగా, పోరాడాల్సి వచ్చిందిగా, ఎదురు చూడాల్సి వచ్చిందిగా. ఇన్ని చేస్తేనే సింహాసనం.
అట్లనే రేపు పరలోక రాజ్యమైన ఈ లోకంలో దీవెనైనా సరే కృప పొందినంత మాత్రం కాదు, రక్షణ పొందినంత మాత్రం కాదు, రక్షించబడిన మనము ఆ రక్షణ మార్గంలో దేవుడు ఆజ్ఞాపించినదంతయు చేస్తూ ఆయనకు అనుకూలంగా మనం బ్రతికితేనే మన మీద నిత్య శాశ్వతమైన కృపను మనం కనపరిచి మన తర్వాత మన తదనంతరం కూడా ఆ కృపను బట్టి మనం నడిచిన దాన్ని బట్టి వారికి దీవెనకరంగా మార్చబడతాం. దేనికి స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు మనం గమనిస్తే ప్రతిసారి కూడా దావీదుని బట్టి వారి తరాన్ని జ్ఞాపకం చేస్తారు. అంటే అంత యథార్థంగా దేవునికి అంత అనుకూలంగా దావీదు బ్రతికాడు కాబట్టే మన తర్వాత మన తదంతరం దేవుని జ్ఞాపకం ఉండాలి. అంటే దావీదులాగా దేవుడు అనుగ్రహించిన కృపను, దేవుడు అనుగ్రహించినటువంటి నీతిని మనము కాపాడుకోవాలి. ఉచితంగా దొరికింది, అడక్కపోయినా వచ్చింది అని అలుసుగానో చులకన భావంగానో మనం చూస్తే దేవుడు మన బ్రతుకుల నుంచి దాన్ని తీసివేస్తాడు. కాబట్టి ఈరోజు అట్లా తీసివేయబడిన స్థితిలో మనం ఉన్నామేమో. ఇప్పుడు యరొబాముకు తెలియదు. ఇంకొక మాట చెప్పనా, సౌలును దేవుడు విసర్జించాడు కదా 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 విసర్జించని అంటాడు. రాజ్యం పోయిందా చెప్పండి? పోయిందా? పోలేదుగా. రాజ్యం ఉందిగా, అధికారం ఉందిగా, డబ్బు ఉందిగా. అది ఎంతకాలం ఉంది చెప్పండి? కొంతకాలం ఉంది. తర్వాత దావీదు రాజు వచ్చేటప్పటికి అంతకంతకు నీరసిల్లి ఒకనొక టైంలో అసలు ఎవడైనా బతికున్నాడా కుటుంబాలని వెతకాల్సిన స్థితి వచ్చింది. అంటే దేవుడు విసర్జించిన వెంటనే నీకు నష్టం కాదు, దేవుడు విసర్జించిన వెంటనే నీకు ఏదో జరిగిపోదు. అది ఉన్నట్టుగానే ఉంటుంది, కొంతకాలం పూర్తిగా పోతుంది. సంసోను ఎప్పటి వలె విరజిమ్మాడు, కానీ ఆత్మ పోయింది అనుకున్నాడు. బలం ఉన్నదా? లేదు. అలానే గమనించండి, ఒకవేళ ఈరోజు మనకు ఉంది అనుకున్న భ్రమలో ఉన్నాము, ఏ రోజు దేవుడు విసర్జిస్తే అది కొంతకాలానికి ఏమవుతుంది, మన బ్రతుకులో నుంచి దూరం అయిపోతుంది, కొంతకాలం పూర్తిగా పోతాం. కాబట్టి దేవుడు ఉచితముగా మన వెతికి మనల్ని అంగీకరించి, ఆయన అంగీకరించాడు. నేను అంగీకరించినందున అంటాడు కదా, మనం చదివి, నేను అంగీకరించినందున నీ ఇష్టం వచ్చినట్టుగా నువ్వు రాజ్యం చేయి, కానీ నేను చెప్పినట్టుగా అవి ఉండాలి అంటాడు. దేనికి స్తోత్రం, హల్లెలూయా చెప్దాం ప్రేయర్, హల్లెలూయా. కాబట్టి ఈరోజు వెతకకపోయినా నాకు దొరికావు ప్రభువా, నువ్వు ప్రార్థన చేస్తున్నావే, పాట పాడుతున్నావే, దొరికిన దేవుణ్ణి కరెక్ట్గా నువ్వు ఉపయోగించుకుంటున్నావా? దొరికిన దేవునికి నువ్వు కరెక్ట్గా నిన్ను నీవు సమర్పించుకొని ఆ వాక్యానుసారంగా బ్రతుకుతున్నావా అని పరిశీలించుకోవాలి. ఇప్పుడు సౌలు పౌలుగా మారాడు కదా, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు పౌలు దేవుని వెతికాడా? వెతకలేదుగా. ఆ ప్రజలు చంపాలని వెళ్తున్న వాడిని దేవుడు పట్టుకున్న తర్వాత దొరికాడు. ఇంత కృప దొరికిన తర్వాత పౌలు దేవుని వదులుకున్నాడా? వదులుకోలేదు. ఆయన కోసం ప్రయాసపడ్డాడు. ఆయన జీవితంలో ఎన్ని శ్రమలైనా, ఎన్ని నిందలైనా, ఎన్ని కష్టమైనా సరే ఆయన ఎరిగి ఉన్నాడు కాబట్టి, ఆయన చూశాడు కాబట్టి ఆయన కోసం బ్రతికాడు. మరి మన జీవితంలో ఆయన దర్శించి మన కష్టాల్లో, బాధలు, ఇరుకుల్లో అనేకసార్లు తప్పించి బలపరిచిన దేవునికి మనం ఎంతగా విధేయత చూపాలి, ఎంతగా ఆయన ఘనపరచాలి, ఎంతగా దేవుణ్ణి ప్రకటించాలి. ఏం చేస్తున్నావు దేవుని కృతజ్ఞత పూర్వకంగా? పౌలు విషయంలో మనం చూస్తే వెతకకపోయినా దొరికాడు. నేను వెతకని వారికి నేను దొరికితే అన్నట్టుగా ఈయన వెతకలే, కానీ దేవుడు దొరికాడు, దేవుడే ప్రత్యక్షమయ్యాడు, దేవుడే అతని దగ్గరికి వచ్చాడు. కానీ దొరికిన తర్వాత, ప్రత్యక్షమైన తర్వాత దేవుణ్ణి పౌలు వదులుకున్నాడా? వదులుకోలే. మరి మన జీవితాల్లో ఎన్నిసార్లు వదులుకున్నాము? ఎక్కడెక్కడ ఆయన వదిలిపెట్టేసాము? ఏ విషయంలో వదిలిపెట్టామో? నీతి విషయంలో వదిలిపెట్టేసి ఉంటాం, సత్యం విషయంలో వదిలిపెట్టేసి, పరిశుద్ధతలో వదిలిపెట్టేసి ఉంటాం. అన్నీ వదిలిపెట్టేసి ఈరోజు ప్రభు అంటే ఎప్పుడో విసర్జించాడు. ఊరికే రాజ్యం, ఒక కుటుంబం, ఒక ఇల్లు, ఒక ప్రాణం అట్లా బతుకుతుంది అంతే. ఒకరోజు అది పోతుంది. ఉచితంగా దేవుడు మనకు రక్షణ ఇచ్చాడు, తన ప్రాణాన్ని సమర్పించి మనకు విడుదలనిచ్చాడు, మన అడక్కపోయిన ఉన్నతమైన కృపనిచ్చాడు. దీన్ని అర్థం చేసుకొని, ప్రభువా మీరు కోరుకొని నాకు అప్పచెప్పారు ఈ జీవితాన్ని, ఈ బ్రతుకును, కాబట్టి నీ చిత్తానుసారంగా నడిచి ఈ జీవితాన్ని శాశ్వత కాలంగా ఉండగలిగితే ఉన్నతమైన భాగ్యంలోకి నన్ను మార్చు అని మనల్ని మనం దేవునికి సమర్పించుకోవాలి. లేకపోతే మధ్యలో కొట్టివేస్తాడు, మధ్యలో తీసివేస్తాడు. కాబట్టి ప్రియ దేవుని సంగమా,
ఆయన విచారణ చేయని వారిని ఆయన దర్శనానికి రానిచ్చాడు. ఈరోజు మనం మారు మనసు పొందకముందు ఏ రోజు మనం ప్రార్థన చేయలేదు, ఏ రోజు అడగలేదు, కానీ ఆయన ఆశ్చర్యకరంగా దేవుడు ఆయన సన్నిధిలోకి మనం రానిచ్చాడు. మరి ఈరోజు ఎలా ఉన్నాం? యూదా ఇస్కరియోతులాగా ఉన్నామా? రానిచ్చాడు, దేవుడు రానిచ్చాడు. గమనించండి, యూదా బ్రతికినంతకాలం యేసు ప్రభువుకు యూదా గురించి తెలియదా? చెప్పండి, తెలుసా లేదా? పోనీ నువ్వు ఇలాంటి వాడవని ఏ రోజు అతన్ని పక్కన పెట్టాడా? లేదుగా. అందుకే ఇప్పుడు పరలోకం దేవదూతలు వచ్చి దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు కూడా ఎప్పుడు దురాత్మలు కూడా వచ్చి ఆయన సన్నిధిలో నిలబడ్డాయి కదా. కానీ ఒక రోజు అనేది ఒకటి ఉంటుంది. ఏంటి? తాళ గింజ ఏదో వేరుపరిచే రోజు ఒక రోజు, ఆ రోజు చాలా దారుణంగా ఉంటుంది. ఇప్పుడు జరిగిపోతుందిలే, ఏం అర్థం కావట్లేదులే, ఎవరికి తెలియట్లేదు అనుకుంటామే, కానీ ఒక రోజు చాలా దారుణంగా ఉంటుంది. ఇప్పుడు యెరోబాము కూడా ఇప్పుడు యెరోబాము విషయంలో ఈయన పాపం చేశాడు, కొంతకాలం జరిగిపోయింది, ఇంకా జరిగిపోతా అనుకుంటూ కొడుకు కాయల పడితే భార్యని పంపిస్తాడు మాయ వేషం వేసుకు. నాకు ఒక ప్రవక్త చెప్పాడు, నీ రాజ్యం ఇలా ఉంటుంది, ఆయన దగ్గరికి వెళ్ళు, మారు వేషం వేసుకొని వెళ్ళు. ఆయన ఏం చెప్తాడు కొడుకు విషయం అంటే, అసలు లోపలికి అడుగు పెట్టగానే దేవుడు మాట్లాడతాడు, ఏమని? యెరోబాము భార్యారా, నీకోసం ఇది ఉంచబడింది అని. చూడండి, నేనేమంటున్నానంటే, మనం వెతకకపోయిన దేవుడు మనకు దొరికాడు. దొరికిన దేవుణ్ణి మనం అర్థం చేసుకొని సరైన రీతిలో మనం ఆయన్ను ఆరాధించాలి. అర్థం చేసుకుని ఆయన అడుగుజాడలు సరైన రీతికి మనం నడవాలి. ఒకవేళ నువ్వు అలా నడవకపోతే దేవుడు ఆయన వెతికి ఆయన ఇచ్చిన దాన్ని తీసివేస్తాడు. ఆయన నీ పట్ల ఉన్న ఆలోచనను మధ్యలో దాన్ని తొలగించి వేస్తాడు. శాశ్వతంగా ఉంచుతానన్న దేవుడు ఉంచాడా? అట్లా ఆయన మాట తప్పాడా? కాదు కదా. నువ్వు ఉంటే ఇస్తాడు, ఉంచుతాడు, లేకపోతే తీసివేస్తాడు. కాబట్టి ఈరోజు ఆయన పాద సన్నిధిలోకి వచ్చిన మనం ఎలా ఉండాలంటే పౌలు వలె ఉండాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా చెప్దాం, ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ఎన్ని కష్టమైన పౌలు జీవితంలో మనం గమనిస్తాం. ఆయన నిందలు బాధలు అన్నీ భరించిన తర్వాత చివరిలో ఒక మాట అంటాడు. అదేంటంటే, మీరు తిమోతికి రాసిన మొదటి పత్రిక చదవండి. మొదటి పత్రిక 4వ అధ్యాయం 7-8 వచనాలు అనుకుంటాను. అట్లా కాదమ్మా, 2వ పత్రికనైతే కాదు, నా కోసం జీవి కిరీటం ఉంచబడింది. మంచి పోరాటం పోరాడుతుంది. 2వ పత్రికనా? 2వ పత్రిక, తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 7వ వచనం. మంచి పోరాటం పోరాడితేనే, నా పరుగు కడముట్టించి తిని, విశ్వాసం కాపాడుకుంటేనే, ఇక మీదట నా కొరకు ఏముంది? నీతి కిరీటం ఉంచబడింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. పోరాడుకొని కాపాడుకుంటేనే రాజ్యమైన కిరీటమైన. అర్థమైందా? యెరోబాము పోరాడలేదు, కాపాడుకోలేదు, కాబట్టి రాజ్యం పోయింది, కిరీటం పోయిందా లేదా? పోయింది. పౌలు పోరాడాడు, కాపాడుకున్నాడు, కాబట్టి రాజ్యం అంటే నీతి కిరీటం ఉంచబడింది. అది ఆయనకే కాదు అని అంటాడు, అది నాకు మాత్రమే కాకుండా తన ప్రత్యక్షతను అపేక్షించి వారందరికీ అనుగ్రహించను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆ ప్రత్యక్షతను అపేక్షించి కోరుకున్న వాళ్ళందరికీ కూడా నీతి కిరీటం ఉంటుంది. మరి మన జీవితాల్లో ఆయన చెప్పినట్లుగా మనం పోరాడుకుంటే, తర్వాత దాన్ని కాపాడుకుంటే మన కోసం కూడా ఒక రాజ్యం ఉంటుంది. ఆ రాజ్యంలో మనము కూడా ఉంటాము. దేవునికి స్తోత్రం, హల్లెలూయా చెప్దాం, ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. సమరయ స్త్రీ దగ్గర యేసు ప్రభు వెతుక్కుంటూ వెళ్ళాడా లేదా? వెళ్ళాడు కదా, వెళ్ళాడు. మిట్ట మధ్యాహ్నం 12 గంటల వేళ, ఎండవేళ వెళ్ళాడు. పాపాత్మురాలైన స్త్రీ, అనేక కుటుంబాలను పాడు చేసిన స్త్రీ అని వెళ్ళిన తర్వాత ఆమె మాట్లాడిన తర్వాత ఆమె మారిపోయిందా లేదా? మారిపోయింది. మారిపోయి ఏం చేసింది? ఆమె ఊర్లోకి వెళ్ళి నేను చేసినని చెప్పింది, నా క్రీస్తుని ప్రకటించింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అనేక ఊరిని యేసు ప్రభు దగ్గరికి తీసుకొచ్చింది. చూడండి, అంటే దేవుడు వెతకని వారికి దొరికినప్పుడు వారు ఎట్లా రెస్పాండ్ అయ్యారు అంటే, యెరోబామేమో దాన్ని అవిధేయతని బట్టి ఏం చేసి దాన్ని పోగొట్టుకున్నాడు. అది పౌలైనా సరే, సౌలైనా, యెరోబాము అయినా సరే పోగొట్టుకున్నారు. కానీ భరించి ప్రయాసపడి పౌలైతే దాన్ని కాపాడుకున్నాడు. నీతి కిరీటం ఉంచబడింది.
ఆ విధంగానే ఈ యొక్క పాపాత్మురాలైన స్త్రీ లేకుంటే ఈ సమరయ స్త్రీ ఏం చేసింది? సాక్షిగా నిలబడింది. మరి మనము మన జీవితాలను స్థిరపరిచి, మన జీవితాల సమస్యలను తీర్చి, ఆయనే క్రీస్తు, ఆయనే దేవుడు అని కనపరిచిన అనేక సందర్భాల్లో మనం ఎంతమందిని దేవుని మందిరానికి నడిపిస్తున్నాం, ఎంతమంది ఆయన దగ్గరికి నడిపించాం, వాళ్ళ జీవితాలకు దేవుని కనపరిచాం. నీ మట్టుకు నువ్వు భక్తిగా ఉంటే కాదు, నీ భక్తిని బట్టి అనేకులు మార్చబడాలి. అదే నీతి ఫలం అంటారు, విశ్వాస ఫలం. నీ విశ్వాసానికి ఫలం ఉండాలి. ఫలం లేని విశ్వాసం వ్యర్థం. క్రియ లేని విశ్వాసం అనే దాన్ని ఫలం అంటే, నీ విశ్వాసం అనుసరించే వాళ్ళు కొందరు, నీ విశ్వాసాన్ని బట్టి దేవుని దగ్గరికి వచ్చిన వాళ్ళు కొందరు, నీ విశ్వాసాన్ని బట్టి బలపరచబడిన వాళ్ళు కొందరు, నీ విశ్వాసాన్ని బట్టి దేవునిలోకి స్థిరపరచబడిన వాళ్ళు కొందరు. ఇప్పుడు ఈమె సమరయ స్త్రీ యేసు ప్రభు దగ్గరికి వాళ్ళని తీసుకొస్తే కొంతకాలానికి వాళ్ళు యేసు ప్రభు దగ్గర మాటలు విన్న తర్వాత వాళ్ళు ఒక మాట అంటారు. ఏమంటారంటే, యోహాను రాసిన సువార్త, యోహాను సువార్త 4వ అధ్యాయమైన 4వ అధ్యాయం 39వ వచనం చూడండి. నేను చేసినవన్నీ నాతో చెప్పినని సాక్ష్యం చెప్పిన స్త్రీ యొక్క మాటను బట్టి ఆ ఊరిలో సమరయులు అనేకులు ఆయన యందు విశ్వాసం ఉంచిరి. ఆ సమరయులు ఆయన ఎద్దకు వచ్చి తమ యొద్ద ఉండమని ఆయన వేడుకున్నారు కనుక ఆయన అక్కడ 2 దినాలు ఉండెను. ఆయన మాటలు వినినందున ఇంకా అనేకులు నమ్మి ఆ స్త్రీని చూసి, ఇక మీదట నీవు చెప్పిన మాటను బట్టి కాక మా మట్టుకు మేము విని ఈయన నిజంగా లోకరక్షకుడిని తెలుసుకుని నమ్ముచున్నాము. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆ పట్టణం ఎవరి విశ్వాస ఫలితం అంటే ఆమె ఫలితం, ఆమె విశ్వాసం యొక్క ఫలం. వాళ్ళందరూ ఒకరోజు ఏమంటున్నారు? ఇప్పుడు వరకు చెప్పావు, మేము నమ్మాం, ఇప్పుడు కూడా ఎరిగాం కాబట్టి మా మట్టుకు మేము ఆయనే లోకరక్షకుడిని నమ్ముతున్నాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చూడండి, వెతకని వారికి దేవుడు దొరికిన వారి జీవితాల్లో ఎలాంటి మార్పులు ఎట్లా ఉపయోగించుకున్నారో మీరు అర్థం చేసుకుంటారని ఇంత భారంగా ఈ మాటలు నేను చెప్తున్నాను. యెరోబాము వ్యర్థం చేసుకున్నాడా? అర్థం చేసుకున్నాడా? వ్యర్థం చేసుకున్నాడు. సౌలు వ్యర్థం చేసుకున్నాడు. తర్వాత గిద్యోను విధేయత చూపాడు, రాజ్యాన్ని కాపాడుకున్నాడు. గిద్యోను వెతకకపోయిన దొరికి దేవుని మాటకు లోబడి జయాన్ని ఇచ్చాడు. తన ప్రజలకు ఏం చేశాడు? విజయాన్ని ఇచ్చాడు. సమరయ స్త్రీ అనేకులను మార్చింది. ఆ విధంగానే జక్కయ్య దగ్గరికి వెళ్ళాడు, ఆశపడ్డాడు. జక్కయ్య దగ్గరికి వెళ్ళి ఆ కుటుంబానికి దేవుడు రక్షణ ఇచ్చాడు. కానీ ఇస్కరియోతు యోధ ఆయనతో ఉన్నాడు, తిన్నాడు, చూశాడు, అన్నీ అద్భుత కార్యాలు చూశాడు, చచ్చిపోయిన వారు లేపడం చూశాడు, గొప్ప గొప్ప కార్యాలు చూశాడు. కానీ లోకం, డబ్బు, ధనాశ దేవునికి దూరం చేస్తుంది. నేను అంటాను, మన దేవునితో ఉంటూ కూడా మన ఏవైనా లోక సంబంధ ఆశలు ఉంటే అది ఏదో ఒక రోజు మన దేవునిలో నుంచి వేరు చేస్తుంది. ఇప్పుడు ఇస్కరియోతు యూదా ఎందుకు వేరైపోయాడు? డబ్బు సంచి ఉందని రాయబడింది అక్కడ. డబ్బు, ధనాశ. అందుకని ధనాపేక్ష సమస్త కీడులకు మూలమని రాయబడింది. డబ్బు మన దేవునికి. అందుకని బైబిల్లో ఉంటుంది, సిరికి అంటే ఇంకేంటి, దేవునికి సిరికి అంటే డబ్బుకు దేవునికి దాసులుగా ఉండలేరు. ఇప్పుడు ఈయన ఉన్నట్టుగా నటించాడు. ఒకవేళ ఇప్పుడు ఒకరోజు బట్ట బలైపోతుంది. ఆ రోజు మన స్థితి చాలా దారుణంగా ఉంటుంది. కాబట్టి మనం ఆయనతో ఉంటూ ఆయన మహిమను ఎరగని వారిగా ఉంటే నష్టపోతాం. ఆయనతో కలిసి ఆయన బల్లలో చేయివేస్తూ, ఆయన అద్భుత కార్యాలు చూస్తూ, సాక్ష్యం చెప్తూ, ఆయన పరిచర్యలో ఎవరైనా డబ్బులు ఇస్తే ఈయన అకౌంట్గా ఉండి అన్నీ మేనేజ్ చేస్తూ కూడా దేవుని కృపలో దేవుని చిత్తాన్ని, దేవుని నిజమైన దేవుడు అంగీకరించకుండా బ్రతికాడు. దాన్ని బట్టి నష్టపోయారు. కాబట్టి మన జీవితాల్లో వెతకకపోయినా మనకు దొరికిన దేవుణ్ణి మనం ఏ విధంగా అర్థం చేసుకుంటున్నామనే దాని మీదనే మన యొక్క భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది. కాబట్టి రక్షణ వెతకపోయిన ఉచితంగా దేవుడు మనకు అనుగ్రహించాడు. అడక్కపోయిన మన కోసం ఆయన ప్రాణం పెట్టాడు, ఉచితంగా నీతిమంతులుగా తీర్చాడు. మరి ఆ రక్షణను నువ్వు సరిగా ఉపయోగించుకుంటున్నావా? ఆ రక్షణ మార్గంలో నువ్వు సరిగ్గా నడుస్తున్నావా? ఆ రక్షణను బట్టి నీ దేవుని సన్నిధిలో కరెక్ట్గా ఉంటున్నావా? లేకపోతే యెరోబాములాగా మధ్యలో తీసివేయబడతావు, సౌలులాగా విసర్జించబడతావు. అలా కాకుండా దేవుని మాటకు లోబడి
గిద్యోనులాగా విధేయత చూపితే నీ దగ్గర ఉన్న కొద్ది మందిని అయినా సరే గొప్ప విజయాన్ని దేవుడు నీకు ఇస్తాడు. ఆ విధంగానే ఆయన మాట నమ్మితే నిన్ను సమరయ స్త్రీలాగా అనేకులను మార్చగలిగిన స్థితిలో నేను ఉంచుతాడు. ధైర్యంగా ఈయన నేను చేసిన చెప్పిన ఈయన క్రీస్తు అని నువ్వు మనసులో ధైర్యంగా విశ్వాసం స్థిరపరచుకోగలిగితే అనేకులు నడిపించగలుగుతావు. మన సాక్ష్యం చెప్తాం కానీ మన సాక్ష్యం అనేకులను ప్రభావితం చేయదు, నడిపించదు. కారణం ఏంటి? ఆ విధంగా నడిపించే విధంగా వారిని చెప్పం. అందుకని నువ్వు చెప్పినట్టు కాక ఆయన ఎన్నిసార్లు చెప్పిందో, ఎంత విధిగంగా చెప్పిందో. కానీ ఇప్పుడు వచ్చిన తర్వాత వాళ్ళు బలపరచబడ్డారు. కాబట్టి పౌలు వలె ఆయన దర్శనం లోబడి వెంటనే తన యొక్క క్రూరత్వాన్ని, హానికరమైన మనసును మొత్తాన్ని వదిలిపెట్టి దేవునికి దాసుడు, క్రీస్తు దాసుడు అని అంటాడు. దేవునికి దాసుడు అయిపోయి తన చిత్తం కాకుండా, తన ఉద్దేశం కాకుండా, తన చిత్తం ఏంటి? తన స్వజనులు సంపాదించుకోవడానికి వెళ్ళాలంటాడు. కానీ దేవుడు ఏం చేశాడు? నువ్వు అన్యజనుల దగ్గరికి వెళ్ళంటాడు. చూడండి, అన్యజనుల దగ్గరికి వెళ్ళాడు. అవకాశం వచ్చినప్పుడల్లా తన స్వజనులకు దేవునికి వాక్యాన్ని బోధించాడు. కాబట్టి దాసుడిగా తాను దేవునికి లోబర్చుకొని దేవుడు ఉంచుకొని అడుగుజాడలు నడిచి అంటాడు, నేను నీతి కిరీటం నా కోసము ఉంచబడింది. ఇవన్నీ కూడా ఆ వెతకకపోయిన దొరికిన వారి జీవితాల్లో వారు దాన్ని అందిపట్టుకొని అర్థం చేసుకొని కాపాడుకొని ప్రయాసపడిన దాన్ని బట్టి వారి జీవితాల్లో కలిగిన గొప్ప దీవెనలు. కాబట్టి మన జీవితాల్లో నువ్వు వ్యర్థం చేసుకుంటావో, అర్థం చేసుకొని నీతిగా నిజాయితీగా దేవుని మార్గాన్ని నడుస్తావో అది నీ చేతుల్లో ఉంది. నడిస్తే దీవిస్తాడు. ఒకవేళ నడచకపోతే నువ్వు ఒకవేళ ఏం జరగట్లేదని భ్రమలో కొంతకాలం ఉంటావు, తర్వాత నష్టపోతావు. కాబట్టి మనం సౌలు వలె, తర్వాత యెరోబాము వలె అవిధేయత చూపకుండా పౌలు వలె ఏం చేయాలి? దేవునికి లోబడి సమరయ స్త్రీ వలె మనం ఏం చేయాలి? సాక్షార్థకరంగా ఉండగలిగితే మనం ఏం చేస్తే దేవుడు దీవిస్తాడు. మనము ఇస్కరియోతులాగా యూదలాగా ఉండకూడదు. ఉండి తిని చూసి ఏం చేస్తే యేసు ప్రభును అమ్ముకున్నాడు. కారణం లోకాన్ని స్నేహించాడు, డబ్బును ఆశించాడు. అలా ఉండకుండా దేవుని చిత్తాన్ని ఎరిగి కలిగి ఆయన మార్గంలో వెళ్ళగలిగి మనము కూడా ఎట్లా పౌలులాగా ఉన్నతమైన పరిచర్య, పౌలులాగా సమర్పణ కలిగిన జీవితం, అనేకులకు పౌలు క్రీస్తును చూపించినట్లుగా చూపించగల ఒక మాదిరికరమైన జీవితాన్ని మనం కలిగి ఉందాం. సమరయ స్త్రీలాగా అనేకులను యేసు ప్రభు వద్దకు నడిపిద్దాం. దేవుడు మనను దర్శించినందుకు ఏం చేస్తాం? దాని కృతజ్ఞతగా అనేకులను యేసు ప్రభు దగ్గరికి తీసుకుని వద్దాం. తలలు వంచండి. తలలు వంచిన మనం, నా యొద్ద విచారణ చేయని వారికి నేను నా దర్శనానికి రానిచ్చితినన్న మాట. అవును ప్రియులారా, ఒకప్పుడు అన్యులుగా లోకంలో లోకస్తులుగా ఏ రోజు కూడా ప్రార్థన చేయని మనం ఆశ్చర్యకరంగా, అద్భుతకరంగా, అసలు మన జీవితం ఊహించని విధంగా మనం రక్షించబడి దేవుని సన్నిధికి వచ్చాం. అది దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్న దాన్ని బట్టి, యెరోబాము నేను నిన్ను ఏర్పరచుకొని నందున అన్న మాటను ఆధారం చేసుకుని మనం ఏర్పాటు చేసుకున్నాడు. కాబట్టి రాజులైన యాజక సమూహంగా నియమించాడు. నువ్వు నీ కుటుంబానికి రాజు, నువ్వు పనిచేస్తున్న పరిస్థితుల్లో రాజు, నీ సంఘానికి నువ్వు ఒక రాజు. నువ్వు కరెక్ట్గా ఉంటే నీ కుటుంబం దీవించబడుతుంది, నువ్వు కరెక్ట్గా ఉంటే నీ కుటుంబం ఆశీర్వదించబడుతుంది. అలా కాకుండా సరిగా లేకపోతే నీ రాజ్యం తొలగించబడుతుంది, నీ రాజ్యం వేరైపోతుంది, నీ రాజ్యంలోంచి దేవుడు వైదొలిగిపోతాడు. సౌలులాగా ప్రార్థించిన దేవుని దర్శనం దొరకదు, కళల ద్వారా నీకే దర్శనం రాదు, స్వప్నముల ద్వారా లేకుంటే దర్శనం ద్వారా ఎలాంటి దేవుని యొక్క స్వరం నీకు వినిపించదు. ఎవరి దగ్గరికి వెళ్ళాలో తెలియక కర్ణపిశాచం కలిగిన మంత్రగాల దగ్గరికి వెళ్ళే దీనకరమైన స్థితి నీకు వస్తుంది. కారణం దేవుడు అతన్ని విసర్జించాడు, కారణం దేవుని మాటకు లోబడలేదు. ఏర్పరచుకున్న ప్రతి ఒక్కరూ దేవునికి లోబడాలనే సత్యాన్ని గ్రహించాలి. లోబడి చెప్పిన మాట ప్రకారంగా బ్రతకాలి. అప్పుడే దేవుడు మన పట్ల ఉద్దేశించిన తన చిత్తం, తన ఉద్దేశం నెరవేర్చుతాడు. అలా ప్రభా ఎన్నోసార్లు మాటలు తప్పిపోయాను ప్రభా, పరిశుద్ధతలు తప్పిపోయాను ప్రభా, నీతిలో తప్పిపోయాను ప్రభా, కానీ నిలబెడుతూ వచ్చావు. సౌలుకు 2-3 సార్లు అవకాశం ఇచ్చినట్లు నాకు ఇస్తూ ఉన్నావు. ఇక మీద నేను అర్థం చేసుకొని పడిపోనయ్యా, ఇంకా జాగ్రత్తగా నా జీవితాన్ని కాపాడుకుంటాను అయ్యా, నా పట్ల ఉన్న నీ కృపను దూరం చేయి మాకు తండ్రి అని పశ్చాత్తాపపడి
దావీదు పాపం చేసినప్పుడు, అయా నా కృప నీ కృప నాకు దూరం చేయొద్దు తండ్రి, శుద్ధ హృదయం మరల నాకు కలుగ చేయని ప్రార్థించినట్టుగా మనం ప్రార్థన చేయగలిగితే దేవుడు తన దర్శనాన్ని, తన కృపను మనకు అనుగ్రహించి తన చిత్తాన్ని మన విషయంలో ఏ విధంగా నెరవేర్చుకోవాలనుకుంటున్నాడో ఆ విధంగా మన జీవితంలో నెరవేరుస్తాడు. ప్రియ దేవుని సంగమా, ఈరోజు నువ్వు విసర్జింపబడిన దానికి ఉండకూడదు. దేవుడు నిన్ను వదిలిపెట్టిన వాడిగా నువ్వు ఉండకూడదు. దేవుని కాపుదల్లో బ్రతుకుతున్న వ్యక్తిగా నువ్వు ఉండాలి. దేవుని యొక్క కాపుదల్లో నీ కుటుంబం అభివృద్ధి పొందాలి. కాబట్టి దేవుడు ఆశ్చర్యకరంగా నీ బిడ్డలను పట్టుకున్నాడు, ఆశ్చర్యకరంగా నిన్ను మందిరానికి రానిచ్చాడు, ఆశ్చర్యకరంగా ఎన్నో విషయాలు అనుకోని విధంగా నీ జీవితాలు చేశాడు. కాబట్టి ఈరోజు అలాంటి దేవునికి లోబడి ఉండు, నమ్మకంగా బ్రతుకు. దేవుడు నిన్ను నీ కుటుంబాన్ని దీవించి శ్రేష్టమైన ఆశీర్వాదాలతో నింపునుగాక. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడ, సర్వాధికారి, ఎంత గొప్ప దేవుడవయ్యా. అనుకోకుండానే మా జీవితాల్లోకి వచ్చి అనేకమైన అద్భుత కార్యాలు, ఆశ్చర్యకార్యాలు చేసిన దేవుడవు నాయన. అవును ప్రభా, ఈ రక్షణ కూడా మా కళలో కూడా మేము ఊహించిన సందర్భాల్లో ఆశ్చర్యకరంగా మేము పట్టబడి నీ దగ్గరికి వచ్చాం. ఇది ఉచితంగా మీరు అనుగ్రహించిన కృపా రక్షణ తండ్రి. దీన్ని మేము సరిగా అర్థం చేసుకొని ఆ రక్షణలో ఉండదగిన విధానాన్ని, నడవదగినటువంటి ఆలోచనను మేము ఎరిగి నీ చిత్తానుసారంగా నీ ఉద్దేశాన్ని బట్టి బ్రతుకున్నట్లుగా నీ కృప చూపించండి. ఏర్పరచబడిన వ్యక్తి యెరొబోము, కానీ తను ఏర్పరచబడిన తర్వాత నీ చిత్తాన్ని, నీ ఆజ్ఞలను, నీ ఉపదేశాన్ని లోబడకుండా తన ఇష్టానుసారంగా బ్రతికిన దాన్ని బట్టి అతను కొట్టివేశారు. అవును ప్రభా, మేము ఏర్పరచబడిన గుంపులో ఉండినప్పటికీ ఒకవేళ నీ మాట వినకుండా ఉంటే, నీ చిత్తం చేయకుండా ఉంటే, నీ ఆజ్ఞల మార్గంలో మా యొక్క అడుగులు స్థిరపరచుకోకుండా ఉంటే మీరు తీసివేస్తారు. మొహమాటం లేదు. సౌలును అట్లా విసర్జించారు, యెరొబోమును తీసివేశారు. అవును ప్రభా, యూదా అయితే ఉరిపెట్టుకొని చచ్చాడు. దారుణమైన స్థితి అయ్యా. అలాంటి దారుణమైన స్థితి మా జీవితాలకు లేకుండా తండ్రి, నీకు లోబడి గిద్యోనులాగా నీ మాట విని మా ప్రజల కోసం పోరాడగలిగిన కృపను అనుగ్రహించండి. పౌలులాగా నీకు లోబడి నిన్ను అర్థం చేసుకు శ్రమ అయిన, బాధ అయిన, కష్టమైన, అవమానమైన, నిందైనా సరే నీ పని చేయడానికి, నిన్ను కనపరచడానికి, నిన్ను లోకాన తెలియచేయడానికి అలా ప్రయాసపడి పోరాడి మా కోసం ఉంచిన ఆ రాజ్యం, మా కోసం ఉంచిన ఆ కిరీటం పొందుకోగలిగినట్టు కృపనివ్వండి. అంత మాత్రం కాకుండా సమరయ స్త్రీలాగా మేము ఎక్కడ ఉండినా మా జీవితాల్లో మీరు చేసే అద్భుతాలను బట్టి అనేకులను నీ సన్నిధికి నడిపించగలిగినటువంటి విశ్వాస ఫలం కలిగిన స్త్రీలాగా మమ్మల్ని మార్చండి. మా సాక్ష్యాన్ని బట్టి, మా ప్రవర్తన బట్టి అనేకులు రావాలి నాయన నీ సన్నిధికి, లేకపోతే ఆ విశ్వాసం వ్యర్థం. అయ్యా ప్రభు, అలాంటి స్థితిలో మమ్మల్ని నిలబెట్టండి తండ్రి, నీకు స్తోత్రాలు. అయ్యా వెతకకపోయినా మాకు దొరికారు తండ్రి, నీకు స్తోత్రాలు. అయ్యా మా సంఘమును మీరు దీవించండి, సంఘంలో ప్రతి కుటుంబాన్ని మీరు దీవించండి నాయన. మేము అడుగుతున్నాం అయ్యా, పౌలు లాంటి దర్శనాలు ప్రతి కుటుంబానికి ఇవ్వండి అయ్యా. అయ్యా ప్రభు, ఎదురాడుతున్నటువంటి మనుషులకు లోబడిన వారి వైపు నీ చేతులు చాపినట్టుగా అయ్యా మా సంఘంలో అనేక మంది నాయన నీ దగ్గరకు రాకుండా లోకంలో విచ్చలవిడిగా బ్రతుకుతున్న వారిని మీరు ఆయా సౌలును దర్శించినట్టుగా మీరు దర్శించండి తండ్రి, నీకు స్తోత్రాలు. వారి మార్గాలకు అడ్డుపడండి అయ్యా, నీకు స్తోత్రాలు. వాళ్ళు వెళ్తున్న దారులు అడ్డుపడి మార్చండి వాళ్ళ మార్గాలను, వాళ్ళ యొక్క తాగుబోతుతనాన్ని మార్చండి, జూదాలను మార్చండి, అవినీతిని మార్చండి, అక్రమాన్ని మార్చండి, వాళ్ళల్లో ఉన్నటువంటి లోపల అన్నిటిని మార్చండి తండ్రి. కుటుంబ బాధ్యత లేకుండా ప్రవర్తిస్తున్న ప్రతి వ్యక్తిని మీరు మార్చండి, పట్టుకోండి తండ్రి. నీ దర్శనానికి రానివ్వండి అయ్యా, నీకు స్తోత్రం. పౌలును దర్శించినట్టు ప్రతి కుటుంబం, ఎవరైతే మందిరానికి రాకుండా, ఎవరైతే నీ మార్గం ఉండకుండా విడిగా బ్రతుకుతున్న ప్రతి కుటుంబాన్ని మీరు దర్శించండి తండ్రి, నీకు స్తోత్రాలు. దర్శించి పట్టుకొని సంధికి తీసుకురామని కోరుకుంటున్నాం తండ్రి, నీకు స్తోత్రం. పౌలు వల్ల మా సంఘాల్లో ఉన్న ప్రతి కుటుంబాన్ని మీరు మార్చండి తండ్రి, నీకు స్తోత్రం. దయ చూపించండి. అవును ప్రభు, అలాంటి కృప కలిగిన వారు కష్టమైన, భారమైన, వేదనైన, దుఃఖమైన నిన్ను మోయటానికి, నిన్ను కలిగి బ్రతకడానికి శ్రేష్టమైన విశ్వాసం వారికి దయచేయండి తండ్రి, నీకు స్తోత్రం. ఇస్కరియోతు యోధాలాగా మేము ఉండకుండా అయ్యా ప్రభా, నిన్ను అమ్ముకునే స్థితిలో మేము ఉండకుండా, నీకు అన్యాయం చేసే స్థితిలో మేము ఉండకుండా
అయా ప్రభా, నీ దగ్గర ఒక అడుగు, లోకంలో ఒక అడుగు మేము వేయకుండా, నిన్ను కలిగి కూడా హృదయంలో దురాశలు, హృదయంలో ప్రభా లోక సంబంధ కోరికలతో మేము బ్రతకకుండా, ఒకరోజు నాశనమైన స్థితిలో మేము ఉండకుండా తండ్రి, అయ్యా మేము కష్టమైన, బాధైన, ఇరుకైన నీ సన్నిధిలోనే నీ మార్గంలో ఉండగలిగిన ఉన్నతమైన కృప భాగ్యం మాకు అనుగ్రహించమని, సంఘంలో ఉన్న ప్రతి కుటుంబాన్ని మీరు దీవించమని, ఆశీర్వదించమని, ప్రతి కుటుంబం పట్టబడాలని మేము ప్రార్థన చేస్తున్నాము నాయన. ప్రతి కుటుంబం నీ దర్శనంలోకి రావాలని ప్రార్థన చేస్తున్నావు నాయన. నీ దయ చూపించమని, మీరు దర్శించమని కోరుకుంటూ, అయా సంఘంలో ప్రతి బలహీనతను మీరు దీవించండి, తీసివేయమని కోరుకుంటున్నాం. అయా ప్రభా, సంఘంలో ప్రతి ఒక్క వ్యక్తిని మీరు నీ కృపలో జ్ఞాపకం చేసుకో, బలహీనులు మీరు నీ కృపలో జ్ఞాపకం చేసుకోండి. మరొకసారి మా ఆత్మీయ తల్లి కుటుంబాన్ని నీ కృపలో జ్ఞాపకం చేసుకోండి తండ్రి, ఆదరించండి. నిన్నటి వరకు ఆ తల్లి ఉన్న దాన్ని బట్టి ఇప్పుడు ఇద్దరు ఒంటరిగా ఉన్నప్పుడు ఒకలాంటి భయము, ఆందోళన, ఒకలాంటి లోన్లీనెస్, వాటన్నిటిని తీసివేసి యా ప్రభా, బెంజమిన్ సలోమి ప్రభా నీ సన్నిధిలో ప్రార్థనలో ఎక్కువ గడుపునట్లుగా, అయా ప్రభా ఇదిగో అయా ప్రభా ఇక మీదట ఇంకా బహుగా నీ సంఘము విషయంలో ప్రయాసపడినట్లుగా మీరు దీవించండి. అయా ప్రభా ఇదిగో వారి పట్ల నీ చిత్తాన్ని, సంఘం పట్ల నీ కోరికలు వారి విషయంలో మీరు నెరవేర్చమని కోరుకుంటున్నాం. వాగ్దాన పుత్రుడిగా అయా ప్రభా తన పక్షాన మీరు ఏమి నిర్దేశించాడో, ఏమి నిర్ణయించారో దాన్ని సంపూర్ణము చేసుకోగలిగినటువంటి కృప నీ బిడ్డకు బయలుపరచమని కోరుకుంటున్నాం తండ్రి. నీకు స్తోత్రాలు. ఆశీర్వదించండి, దయ చూపించండి అయ్యా. ఆ కుటుంబం చుట్టూ నీ సన్నిధి ఉంచండి తండ్రి. నీకు స్తోత్రాలు. దయ చూపించండి. సంతానందరినీ నీ కృపలో జ్ఞాపకం చేసుకోండి, ఆశీర్వదించండి. వారు ఎక్కడ ఉండినా సరే ప్రభా వారి జీవితాలను మీరు దీవించండి, ఫలప్రదంగా మీరు ఆశీర్వదించమని కోరుకుంటున్నాం తండ్రి. నీకు స్తోత్రాలు. సంఘానికి ఉపయోగకరంగా ప్రతి కుటుంబాన్ని మీరు మార్చమని కోరుకుంటున్నాం తండ్రి. నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మరొకసారి మా సంఘంలో ప్రతి బిడ్డను మీరు దీవించమని, అనారోగ్య పరిస్థితి గద్దించి ఆశీర్వదించమని కోరుకుంటూ, సమస్త మహిమ ఘనత ప్రభావం మీరే కలిగించుకోమని యేసయ్య అతి శ్రేష్టమైన దివ్యగణ నామమును అడిగి వేడుకొని పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, క్రీస్తు కృప, పరిశుద్ధాత్మిక సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడూ మనకును సంఘంలో ప్రతి కుటుంబానికి తోడేండి, కాపాడి, బలపరిచి, ఆశీర్వదించి నడిపించునుగాక. ఆమేన్.